దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభువునందు ప్రియులారా, ఈ యొక్క పునరుద్ధానపు దినము వేళ దేవుని యొక్క సన్నిధానములో దేవుని మహాకృపను బట్టి ఆయన నామమును ఆరాధించుటకై, ఆయన నామాన్ని ఘనపరచునట్లుగా దేవుని యొక్క సన్నిధానములో ప్రార్థనాపూర్వకముగా ప్రార్థన చేసుకుని ఈ కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాం. ప్రభువు యొక్క కృపను బట్టి ఆయన యొక్క సన్నిధానములో దేవుని స్తుతించున్నట్లుగా దేవుని యొక్క నామ మహిమార్థమై ప్రార్థనాపూర్వకముగా సిద్ధపడదాం. దయచేసి ప్రార్థన చేసుకుందాం. వచ్చినటువంటి ప్రతి బిడ్డను కూడా ప్రార్థనలో ఏకీభవిద్దాం. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. గొప్ప దేవానికి స్తోత్రం, గొప్ప దేవానికి స్తోత్రం, గొప్ప దేవా నీకు స్తోత్రం. సర్వశక్తుడా నీకు స్తోత్రం, సర్వోన్నతుడా నీకు స్తోత్రం, కృపానిధే నీకు స్తోత్రం, ఆశ్చర్యకరుడా నీకు స్తోత్రం, అద్వితీయ దేవా నీకు స్తోత్రం ప్రభువా, స్తోత్రం ప్రభువా, స్తోత్రం ప్రభువా, స్తోత్రం ప్రభువా. సర్వశక్తుడా నీకు స్తోత్రం, సర్వోన్నతుడా నీకు స్తోత్రం, మహాధనుడా నీకు స్తోత్రం, పూజ్యుడా నీకు స్తోతే 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 స్తోతే. పునరుద్ధానుడా నీకు స్తోత్రం, పునరుద్ధానుడా నీకు స్తోత్రం, పునరుద్ధానుడా నీకు స్తోత్రం, సజీవుడా నీకు స్తోత్రం, విమోచకుడా నీకు స్తోత్రం. యేసు ప్రభువా నీకే మహిమ 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 ఘనత ప్రభావములు ప్రభువా. పరిశుద్ధాత్మ దేవా నీకు స్తోత్రం, త్రియేక దేవా నీకే స్తుతే 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 స్తుతి. హల్లెలూయా 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 హల్లెలూయా. సర్వకృపానిధివగు పరమ తండ్రి, మీ పాదములకై వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మీ అత్యంతమైన కృపను బట్టి ఈ సాయంకాలం వేళ పునరుద్ధానపు ఆరాధనను ప్రార్థనా పూర్వకముగా ప్రారంభిస్తూ ఉండగా మీ సహాయము దయచేయండి. మీ సన్నిధి మాతో ఉంచండి ప్రభువా. నాయన మీరు మా మధ్యన ఆశీనులుగా ఉండి నడిపించుమని ప్రార్థిస్తూ ఉన్నాం. వచ్చిన బిడ్డలను బట్టి మీ కొందనాలు, రావాల్సినటువంటి వారిని సిద్ధపరిచి తోడుకుని రమ్మని ప్రార్థన చేస్తూ ఉన్నాం. పాటల ద్వారా మీరు మహిమ పొందుమని ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రభువా మీ సన్నిధి మాతో ఉంచండి. వాక్యము చదువుతూ ఉండగా నాయన మీ కృపలో మమ్మల్ని బలపరచండి. ప్రత్యేకమైన ఆరాధనలో మీ ఆత్మ నింపుదల మాకు దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ దినం వాక్య పరిచయ కొరకై విలాసుని బలపరిచి ఆధ్యాత్మికముగా ప్రభువా మమ్మల్ని నడిపించుమని ప్రార్థన చేస్తున్నాం. ఈ ఆరాధన ప్రభు నీ చేతులకు అప్పగిస్తుండగా మీ మహిమార్థమై జరిగించుమని, ప్రతి ఒక్కరు మీ నామములో తీర్చుమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. మన పాటల పుస్తకములో నుండి పాటలు పాడుచు దేవుని నామాన్ని ఘనపరుస్తూ మనము పునర దేవునిని ఆరాధిద్దాం. మన పాటల పుస్తకములో 45వ పాటను పాడి దేవుని స్తుతిద్దాం. 45వ పాటను పాడదాం. గత కాలమంతయు నన్ను కాచితివే నమ్మదగిన దేవా అనే పాట ద్వారా దేవుని స్తుతిద్దాం. గత కాలమంతయు నన్ను కాచితివే నమ్మదగిన దేవా నజరేయుడా. గత కాలమంతయు నన్ను కాచితివే నమ్మదగిన దేవా నజరేయుడా. నిన్న నేడు
నిరంతరము నీకే స్తోత్రం. గత కాలమంతయు నన్ను కాచితివే, నమ్మదగిన దేవా నజరేయుడా. గత కాలమంతయు నన్ను కాచితివే, నజరేయుడా. ఏ కీడు రాకుండా తొలగించెదవు, చెర నుండి నన్ను విడిపించెదవు. ఏ కీడు రాకుండా తొలగించెదవు, చెర నుండి నన్ను విడిపించెదవు. కష్టకాలమందు ఓదార్చువాడా, కష్టకాలమందు ఓదార్చువాడా. నిరంతరము నీకే స్తోత్రం, నిరంతరము నీకే స్తోత్రం. గత కాలమంతయు నన్ను కాచితివే, నమ్మదగిన దేవా. గత కాలమంతయు నన్ను కాచితివే, నమ్మదగిన దేవా నజరేయుడా. లేని కలుగు వేళలో పోషించితివి, ఒంటరినైనా బలపరచితివి. లేని కలుగు వేళలో పోషించితివి, ఒంటరినైనా బలపరచితివి. విడువక నన్ను కాపాడువాడా, విడువక నన్ను కాపాడువాడా. నిరంతరము నీకే స్తోత్రం, నిరంతరము నీకే స్తోత్రం. గత కాలమంతయు నన్ను నమ్మదగిన దేవా నజరేయుడా. గత కాలమంతయు నన్ను కాచితివే, నమ్మదగిన దేవా నజరేయుడా. నిన్న నేడు మారనివాడా, నిన్న నేడు మారనివాడా. నిరంతరము నీకే స్తోత్రం, నిరంతరము నీకే స్తోత్రం. గత కాలమంతయు నన్ను కాచితివే, నమ్మదగిన దేవా నజరేయుడా. గత కాలమంతయు నన్ను కాచితివే, నమ్మదగిన దేవా నజరేయుడా. దేవునికి స్తోత్రం. వచ్చేవాళ్ళు డోరేసా. మన పాటల పుస్తకములో నుండి మరొక పాట పాడి ప్రభు నామాన్ని గణపరచుదాం. 84వ పాట ద్వారా దేవుని స్తుతిద్దాం. సియోను కొండవలే కదలకుందును, క్రీస్తు బండవలే నిలిచియుందును, విశ్వాసములో నా జీవితములో అనే పాట ద్వారా ప్రభుని స్తుతిద్దాం. సియోను కొండవలే కదలకుందును, క్రీస్తు బండవలే నిలిచియుందును. నేను సియోను కొండవలే కదలకుందును, క్రీస్తు బండవలే నిలిచియుందును. విశ్వాసములో నా జీవితములో, విశ్వాసములో నా జీవితములో క్రీస్తుని కలిగియుందును, క్రీస్తుని కలిగియుందును. సియోను కొండవలే కదలకుందును, క్రీస్తు బండవలే
నిలిచియుందును. శ్రమలు బాధలు కలిగినను, మరణము కరువు ఎదురైనా, శ్రమలు బాధలు కలిగినను, మరణము కరువు ఎదురైనా, సిలువ మోయుచు సాగెదను, సిలువ మోయుచు సాగెదను, సిలువ సాక్షిగా నిలచెదను, సిలువ సాక్షిగా నిలచెదను. సియోను కొండవాలే కదలకుందును, క్రీస్తు నిలిచియుందును. నేను సియోను కొండవాలే కదలకుందును, క్రీస్తు నిలిచియుందును. శోధన వేదన కలిగినను, శోధన ఖడ్గము ఎదురైనా, శోధన వేదన కలిగినను, శోధన ఖడ్గము ఎదురైనా, క్రీస్తులోనే సాగెదను, క్రీస్తులోనే సాగెదను, క్రీస్తు సాక్షిగా నిలచెదను, క్రీస్తు సాక్షిగా నిలచెదను. సియోను నిలిచియుందును. నేను క్రీస్తు బంధవాలే నిలిచియుందును, సియోను బంధవాలే కదలకుందును, క్రీస్తు బంధవాలే నిలిచియుందును. లోకమెల్లా నిందించిన అయిన వారే వెలివేసిన, లోకమెల్లా నిందించిన అయిన వారే వెలివేసిన, సిలువ కాడిని మోసెదను, సిలువ కాడిని, సిలువ వార్తను ప్రకటింతును, సిలువ వార్తను ప్రకటింతును. సియోను బంధవాలే కదలకుందును, క్రీస్తు బంధవాలే నిలిచియుందును. నేను సియోను బంధవాలే కదలకుందును, క్రీస్తు నిలిచియుందును. విశ్వాసములో నా జీవితములో, విశ్వాసములో నా జీవితములో, క్రీస్తుని కలిగియుందును, క్రీస్తుని కలిగియుందును. సియోను కొండవాలే కదలకుందును, క్రీస్తు బంధవాలే నిలిచియుందును. నేను సియోను కదలకుందును, క్రీస్తు బంధవాలే నిలిచియుందును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన కూర్చున్న బాబు ఎవరు కూర్చోమన్నాడు. పాటల పుస్తకములో నుండి 98వ పాట పాడి ప్రభుని స్తుతిద్దాం. పాటల పుస్తకములో నుండి 98వ పాట పాడుదాం. కృపయే 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 నా జీవిత కాలమంతా నన్ను కాచి నడిపించును అనే పాట ద్వారా దేవుని స్తుతిద్దాం. కృపయే కృపయే కృప
కృపయే నా జీవిత కాలమంతా నన్ను కాచి నడిపించును. నా జీవిత కాలమంతా నన్ను కాచి నడిపించును. కృపయే 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 తల్లిదండ్రులు మరచినను, భార్య బిడ్డలు విడచినను, తల్లిదండ్రులు మరచినను, భార్య బిడ్డలు విడచినను, విడువడు నా యేసుడు, విడువడు నా యేసుడు, మరువడు నా దేవుడు, మరువడు నా దేవుడు. కృపయే కృపయే నా జీవిత కాలమంతా నన్ను కాచి నడిపించును. నా జీవిత కాలమంతా నన్ను కాచి కృపయే 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 లోకపు శ్రమలు నన్ను చుట్టినను, లోయలలో పడి నడచినను, లోకపు శ్రమలు నన్ను చుట్టినను, లోయలలో పడి నడచినను, విడువడు నా యేసుడు, విడువడు నా యేసుడు, మరువడు నా దేవుడు, మరువడు నా కృపయే 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 నా జీవిత కాలమంతా నన్ను కాచి నడిపించును. నా జీవిత కాలమంతా నన్ను కాచి నడిపించును. కృపయే 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 పర్వతములు తొలగినను, మేఘములు తత్తరిల్లినను, పర్వతములు మేఘములు తత్తరిల్లినను, నా కృపా నిన్ను వీడదాని, నా కృపా నిన్ను వీడదాని, వాగ్దాన
127వ పాటను పాడుకొని దేవుని స్తుతించి కార్యక్రమములు పులార ముందుకు సాగుదాం. పాటల పుస్తకములో 127వ పాట, మేఘాల పైన ప్రధాన దూతలతో నా యేసు రాజు వచ్చుచుండే అనే పాట ద్వారా దేవుని స్తుతిద్దాం. మేఘాల పైన ప్రధాన దూతలతో, మేఘాల పైన ప్రధాన దూతలతో నా యేసు రాజు వచ్చుచుండే వచ్చుచుండే. సంతోషమే ఇక నా జీవితము, సంతోషమే ఇక నా జీవితము. మేఘాల పైన ప్రధాన దూతలతో, మేఘాల పైన నా యేసు రాజు వచ్చుచుండే వచ్చుచుండే. నా యేసు రాజు వచ్చుచుండే వచ్చుచుండే. పరిశుద్ధులందరినీ చూసేదనచ్చట, నా ప్రియుడేసుతో ఉండేదనచ్చట. పరిశుద్ధులందరినీ చూసేదనచ్చట, నా ప్రియుడేసుతో ఉండేదనచ్చట. సంతోషమే ఇక నా జీవితము, సంతోషమే ఇక నా జీవితము. మేఘాల పైన ప్రధాన దూతలతో, మేఘాల పైన నా యేసు రాజు వచ్చుచుండే వచ్చుచుండే. నా యేసు రాజు వచ్చుచుండే. పరలోకమందుకు కొనిపోవునేసుడు, బంగారు వీధులపై నడిచేదనచ్చట. పరలోకమందుకు కొనిపోవునేసుడు, బంగారు వీధులపై నడిచేదనచ్చట. సంతోషమే ఇక నా జీవితము, సంతోషమే ఇక నా జీవితము. మేఘాల పైన ప్రధాన దూతలతో, మేఘాల పైన నా యేసు రాజు వచ్చుచుండే వచ్చుచుండే. నా యేసు రాజు వచ్చుచుండే. బురాధ్వనులతో పెళ్లి కుమారుడై, బురాధ్వనులతో పెళ్లి కుమారుడై వధువైన నా కొరకు వస్తున్నాడేసయ్యా, వధువైన నా కొరకు వస్తున్నాడేసయ్యా. సంతోషమే ఇక నా జీవితము, సంతోషమే ఇక నా జీవితము. మేఘాల పైన ప్రధాన దూతలతో, మేఘాల పైన ప్రధాన దూతలతో నా యేసు రాజు వచ్చుచుండే వచ్చుచుండే. నా యేసు రాజు వచ్చుచుండే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. మన మధ్యనటువంటి సేవకులు వెంకటేశ్వరరావు వచ్చి ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. మైక్ తీసుకోవాలి. ఒక మైక్ తీసుకుని వాడి మైక్ కింద పెట్టే మళ్ళా. ఇట్లా తినగరా. స్తోత్రం 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 నాయన. పరిశుద్ధుడు పరిశుద్ధుడు నాయన.
ఇహలోకమందు పరలోకమందు నిత్యము కొనియాడబడుతున్న మా యేసయ్య, నీ బంగారమైన పాదాలకే స్తుతులు 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 స్తోత్రములు నాయన. గతించిన కాలం అంతే ప్రభా, నీ సజీవమైన రెక్కల చోటన మమ్మల్ని ఎంతగానో ప్రేమించి కాచి కాపాడి ప్రభా, ఈ యొక్క పునరుద్ధారణ దినమందు ప్రభునైన నీ సన్నిధిలో ప్రభా ఇటు రీతిగా మమ్మల్ని కూడుకుని ప్రభా నేను ఆరాధించడానికి, నేను స్తుతించడానికి ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి నీకు వేలాది వందనాలు ప్రభా. ఇటు ధన్యత మాకన్నే భాగ్యవంతులు ప్రభునైనా, మాకంటే ఉన్నతమైన వారికి లేదు నాయన. మమ్మల్ని ఎంతగానో ప్రేమించి నాయన మాకు ఈ యొక్క సమయం ప్రభా, ఈ యొక్క దినం మాకు అనుగ్రహించినందుకు నీకు వేలాది వందనములు స్తోత్రము ప్రభా. ఇదిగో ప్రభా, అనేక బిడ్డలు ప్రభునైనా నీ సన్నిధికి దూరం అయిపోయారు ప్రభా. ఇదిగో ప్రభా, మాకైతే ప్రభా నీ యొక్క ఉచితమైన కృప చెప్పు ప్రభా, మమ్మల్ని బ్రతికించి ప్రభా ఇటు రీతిగా ప్రభా నాయన నేను స్తుతించడానికి ఇచ్చిన గొప్ప ధన్యత ప్రభా, నీకు వేలాది వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం మా ప్రభా. ఇదిగో ప్రభా, జరగబోయే కార్యక్రమం అంతే ప్రభా నీ మహిమార్థంగా జరిగించండి. ఇదిగో ప్రభా, వచ్చిన బిడ్డలు బట్టి నీకు స్తోత్రములు ప్రభా. ఇంకా రావాల్సిన బిడ్డలు సకాలంలో కోడుకుని నీ సన్నిధికి రావడానికి కృప చూపించమని అడుగుతున్నాం ప్రభా. ఇదిగో ప్రభా, నీ దాసుడు నిలబడి ప్రభా ఇదిగో విత్తుచున్న వాక్యములు ప్రభా మరుదిములు ఫలింపు దయచేయమని అడుగుతున్నాను ప్రభా. మరుదిములు తెరవండి నాయన. ఇదిగో ప్రభా, వచ్చిన ప్రతి బిడ్డను ప్రభా మీరు దీవించి ఆశీర్వదించి మీరే మహిమ పొందమని ప్రభా. ఇదిగో ప్రభు నాయన, ఇంకా జరగబోయే కార్యక్రమం అంతా ప్రభా నీ మహిమార్థంగా జరిగించి మీరే అధ్యక్షుల నుంచి నడిపించమని సర్వశక్తిమంతుడు యేసుక్రీస్తు నామమున మిక్కిలి వినయముగా బ్రతిమాలి ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థించినటువంటి సేవకులకు వందనాలు తెలియజేస్తున్నా. ఈ సమయంలో అందరము లేచి నిలబడదాం. పరిశుద్ధ గ్రంథముల నుండి సామెతల గ్రంథము 26వ అధ్యాయము 1 నుండి ఆఖరి వరకు మన మధ్యనటువంటి సేవకులు సుందరబాబు చదివినిపిస్తారు. మనము వచనం వెంబడి వచనం ఉత్తర ప్రత్యుత్తరాలుగా చదువుదాం. మొదటి వచనాన్ని సేవకులు చదవగా రెండో వచనాన్ని సంఘమైన మనం చదివి ఆ వాక్యాన్ని ఇప్పుడు కొనసాగిద్దాం. హల్లెలూయా. సామెతల గ్రంథము 26వ అధ్యాయము 1 నుంచి 28 వరకు ఉత్తర ప్రత్యుత్తరంగా చదువుకుందామండి. ఎండాకాలమునకు మంచు గిట్టదు, కోతకాలమునకు వర్షము గిట్టదు, అటువలే బుద్ధిహీనునికి ఘనత గిట్టదు. రెక్కలు కొట్టుకునిచు తారాడుచున్న పిచ్చుకయు దాటుచుండు వానపోగులయు తెగకుండునట్లు హేతువు లేని శాపము తగలకపోవు. గుర్రమునకు చబుకు, గాడిదకు కళ్ళెము, మూర్ఖుల వీపునకు బెత్తము. వాని మూడత చొప్పున మూర్ఖునికి ప్రత్యుత్తరం ఇయ్యకము, ఇచ్చిన ఎడల నీవును వారిని కోరియుందువు. వాని మూడత చొప్పున మూర్ఖునికి ప్రత్యుత్తరమిమ్ము, అలాగు చేయని ఎడల వాడు తన దృష్టికి తాను జ్ఞానిని అనుకును. మూర్ఖుని చేత వర్తమానము పంపువాడు కాళ్ళు తెగకుంటుకుని విషము త్రాగిన వాడితో సమానం. కుంటివాని కాళ్ళు పట్టులేక ఉన్నట్లు మూర్ఖుల నోట సామెతపాటి లేకుండును. బుద్ధిహీనుడు కనపరచువాడు వడిసెలలోని రాయి కదలకుండా పట్టువాడితో సమానం. మూర్ఖుల నోట సామెత మత్తును కొనివాని చేతిలో ముళ్ళు గుచ్చుకున్నట్లుండును. అధికముగా ఉన్నవాడు సమస్తమును చేయవచ్చు, మూర్ఖుని వలన కలుగు లాభం మూర్ఖుని వారిని పిలిచిన వాడు చెడిపోవచ్చు. తన మూఢతను మరలా కనుపరచు మూర్ఖుడు కక్కిన దానికి తిరిగి కుక్కతో సమానుడు. వారిని కనపరచుట కంటే మూర్ఖుని కనపరచుట శ్రమ. సోమరి దారిలో సింహమున్నదనును, వీధిలో సింహమున్నదనును. ఉతక మీద తెలుగు తిరుగును, తన పడక మీద సోమరి తిరుగును. సోమరి పాత్రలో తన చెయ్యి ముంచును, నోటి ఎత్తుకు దాన్ని తిరిగి ఎత్తుట కష్టమనుకును. హేతువులు చూపగల ఏడుగురు కంటే సోమరి తన దృష్టికి తానే జ్ఞాని అనుకున్నాడు. తనకు పట్టుని జగడమును బట్టి రేగువాడు దాటిపోవచ్చున్న కుక్క చెవులు పట్టుకుని వానితో సమానుడు. తెగులు అమ్ములు పురుగులు కూసిన కూసివాడు తన పొరుగువాన్ని మోసపుచ్చి నేను నవ్వులాటకు చేస్తుందని పలుకువానితో సమానుడు. కట్టెలు లేని ఎడల అగ్ని ఆరిపోవును, కొండెగాడు లేని ఎడల జగడము చల్లారు.
వేడి బూడిదకు బొగ్గులు, అగ్నికి కట్టెలు, కలహములు పుట్టించుటకు కలహప్రియుడు. కొండేగాని మాటలు రుచిగల పదార్థముల వంటివి, అవి లోపడుపులోనికి దిగిపోవును. చెడు హృదయమును ప్రేమగల మాటలాడు పెదవులను కలిగియుండుట మంటి పెంకు మీది వెండి పూతతో సమానము. పగవాడు పెదవులతో మాయలు చేసి అంతరంగములో కపటము దాచుకొనును. వాడు దయగా మాట్లాడినప్పుడు వాని మాట నమ్మకము, వాని హృదయములో 7 హేయ విషయములు కలవు. వాడు తన ద్వేషమును కపట వేషము చేత దాచుకొనును. సమాజములు వాని చెడుతనము బయలుపరచబడును. గుంటను త్రవ్వువాడే దానిలో పడును, రాతిని పొర్లించు వాని మీదకి అది తిరిగి వచ్చును. అబద్ధము ఆడువాడు తాను నరకగొట్టుటను ద్వేషించును. ఇచ్చకు మాటలాడువాడు నోరును నష్టము కలుగజేసును. చదువుకున్న పరిశుద్ధ వాక్యమును మన ఇంటిలో దేవుడు ఆశీర్వదించింది. అలాగే నిలబడి ఉందాం. మధ్య ఎస్ ప్రసాద్ వచ్చి ప్రార్థన చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. మైక్ ఎవరు వాడినా ఒకసారి వాడి మైక్ దూరం పెట్టండి. ఓకే, ఎదురుగా ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ర 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 ప్రేమగల తండ్రి, కృపగల రాజా, నీకు వందనాలు తండ్రి. నా ప్రభువా యేసయ్యా, నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. నా ప్రభు గడిచిన వారం నుంచి ఈ వారం వరకు నా ప్రభు నీ సజీవ రక్షకులు మమ్మల్ని భద్రపరిచి కాచి కాపాడిన దాని పట్ల నీకు వందనాలు. నా ప్రభు కాలం నుంచి నా ప్రభు పని బాటలో నా ప్రభు క్షేమంగా నా ప్రభు తీసుకువెళ్ళి తండ్రి, మళ్ళీ గృహాల వరకు నా ప్రభు నీ సన్నిధికి తోడుకొచ్చినందుకు నీకు వేలాది వందనాలు చేసుకోవద్దురాలు తండ్రి. చేస్తున్న ప్రతి బిడ్డ పని పాట మీకు నడిపించండి. నా ప్రభు యేసయ్యా, నీకు వందనాలు, కృపగల రాజా, నీకు వందనాలు తండ్రి. ఎంతో గొప్ప దేవుడు నాయన, సత్యమైన దేవుడు తండ్రి. నా ప్రభు రావాల్సిన వాళ్ళని ఇంకా మనకు అందరి గతంలోకి రావాలని వేడుకుంటున్నాం తండ్రి. నా ప్రభావం నుంచి అంతవరకు నీవే అతిథులుగా ఉండి నా ప్రభావ జరిగించమని, నా ప్రభావ ఘనంగా నా ప్రభు ఉద్యోగంగా జరిగించమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం నా పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలా దూరం పెట్టు. తెల్లో చెప్పిందాక అందరము కూడా నిలబడి మన పరిశుద్ధ గ్రంథాలను కుర్చీలో పెట్టుకుని మనం ఆరాధన చేద్దాం. మనకి 2 కళ్ళలు మూసుకుని మన చేతులను దేవుని సింహాసనమైనటువంటి ఆకాశమునకెత్తి కొద్ది సమయం కులారా దేవుని మనము ప్రత్యేకముగా ఆరాధన చేద్దాం. గత కాలమంతయు కూడా కాచి కాపాడినటువంటి ఆ ప్రభువునకు ఇలాంటి పునరుద్ధాన దినాన్ని మన బ్రతుకులో అనుగ్రహించినందుకు ఆ దేవాది దేవునికి మనమేమీ చెల్లించలేం. ఈ దినములు బహు చెడ్డ దినములు, బహు భయంకరముగా మరణం సంచరిస్తున్న దినములు, ఇలాంటి అపాయకరమైన దినములలో, ఇలాంటి ఘోరమైన దినములలో ఆయన మనల్ని సజీవులుగా ఉంచినందుకు, ఆయన మనకిచ్చిన ఆరోగ్యం కొరకు, మనకిచ్చిన ఆయుష్ కొరకు, మనకిచ్చిన దినము కొరకై మనమేమి చెల్లించలేము. కానీ హృదయపూర్వకముగా హృదయాన్ని తెరచి నోటితో దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ కూడా గంభీరంగా హల్లెలూయా, 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 హల్లెలూయా. గొప్ప దేవునికి స్తోత్రం, గొప్ప దేవునికి స్తోత్రం, గొప్ప దేవునికి స్తోత్రం, గొప్ప దేవునికి స్తోత్రం. సర్వశక్తుడానికి స్తోత్రం, సర్వశక్తుడా ఓనికి స్తోత్రం, సర్వోన్నతుడా నీకే స్తోత్రం, 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 స్తోత్రం. కనికర సంపన్నుడానికి స్తోత్రం, కనికర సంపన్నుడా ఓనికి స్తోత్రం. ఆరాధనీయుడా నీకు స్తోత్రం, ఆరాధనీయుడా నీకు స్తోత్రం, ఆరాధనీయుడా ఓనికి స్తోత్రే, 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 స్తోత్రే. హల్లెలూయా, 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 హల్లెలూయా,
hallelujah, 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 hallelujah. గొప్ప దేవానికి స్తోత్రం, గొప్ప దేవానికి స్తోత్రం, ఓ గొప్ప దేవానికి స్తోత్రం, గొప్ప దేవానికి స్తోత్రం, సర్వశక్తుడా, ఓ నీకు స్తుతే 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 స్తుతి. హల్లెలూయా 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 హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవా స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువునందు ప్రియులారా, ప్రభువు మనను ప్రేమించి మనకిచ్చిన కృపావాత్సల్యమును బట్టి కొద్ది నిమిషాల వరకు వారే మౌనముగా ఉండి ఆయన చేసిన ఉపకారములను జ్ఞాపకం చేసుకోవచ్చు, ఆయన చేసినటువంటి మేడను తలపోసుకోవచ్చు. కొద్ది నిమిషాలు దేవుని సన్నిధానములో మౌనముగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. కృమ్మారించుము ఆత్మను కృమ్మారించుము దేవా, కృమ్మారించుము ఆత్మను కృమ్మారించుము, కృమ్మారించుము దేవా, కృమ్మారించుము ఆత్మను కృమ్మారించుము. తొలకరి వర్షంలో కడవరి వర్షంలో
ప్రభువుకి మహిమార్థముగా మనకు దీవెనకరముగా పరిశుద్ధాత్మ దేవుడు జరిగించున్నట్లు ప్రేరేపణగలిగిన వారు క్లుప్తముగా క్రమముగా స్త్రీల్లో నుండి ఒకరు పురుషుల్లో నుండి ఒకరు ప్రార్థన చేసి పిల్లారా నడిపిద్దాం. ప్రార్థించండి. స్తోత్రం 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 స్తుతి 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 స్తోత్రం 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 నాయన ప్రేమల తండ్రి రాజ్యాన్ని స్థుతులు స్తోత్రాలు ప్రభు. మహోన్నతుడ సర్వాధికారి సర్వాంతర్యాన్ని సర్వము నిండిన వాడానికి వేలాది వందనాలు స్తోత్రాలు ప్రభు. నేను గతించిన పునరుత్థాన దినం నుండి ప్రభు పునరుత్థాన దినం వరకు దేవా నేను నీ సజీవన రెక్కల క్రింద ప్రభు మిమ్మల్ని భద్రపరిచి కాచి దాచినందుకు దేవా నేను మీకు వందనాలు వేలాది వందనాలు స్తోత్రాలు ప్రభు. నేను ఇది భగవచ్చన్న మనకు గురించి ప్రార్థించడానికి ఇచ్చిన కృప కొరకు మరొకసారి నీకు వేలాది వందనాలు దేవా. అలాగే నేను ఇది దేవా ఇంతవరకు మీరు పాటల్లో తోడై ఉన్నారు ప్రభు. నేను ఆరాధనలో మీరు మహిమ పొందినందుకు మీకు స్తోత్రాలు ప్రభు. ఇదిగో తండ్రి వాక్యం ముగించిన తండ్రి దాసుని ఎత్తుకోకుండా దేవా ఏ వాక్యం ద్వారా అయితే మీరు మాతో మాట్లాడబోతున్నారు తండ్రి ఈ వాక్యం ద్వారా మాతో స్పష్టంగా మాట్లాడమని అడుగుతున్నాము దేవా. నేను ఇంకా జరగబోయే కార్యక్రమం అంతట్లో కూడా మీరే మేము పొందమని క్రమంగా మర్యాదగా జరిగించమని మా కొరకు అతి త్వరలో రాబోచున్నారు నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అతి మిక్కిలి నిమిత్త ప్రతిమాలు వేడుకొనిచున్నాము తండ్రి ఆమేన్. పురుషుల్లో ఒకరు ప్రార్థించండి. ప్రార్థించాలి. ఆమేన్. సర్వకృపానిధివైన తండ్రి మీ వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నా. మీ అత్యంతమైన కృపను బట్టి ఈ యొక్క సాయంకాల సమయములో నిన్ను ఆరాధించడానికి మీరు మాకు ఇచ్చిన గొప్ప కృప కొరకై స్తోత్రాలు. ఈ సమయములో ప్రభువా చేరి వచ్చిన బిడ్డలందరిని బట్టి మీకు స్తోత్రాలు. ఆయన జరిగించబడిన క్రమాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ఆయన జరగబో కార్యక్రమాన్ని మీ చేతులకు అప్పగించుకుంటున్నాం. మీరే ప్రభ సమస్తమును జరిగించి మహిమ పొందుమని యేసు నామమున ప్రార్థిస్తున్నారు పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరం కూర్చుందాం. ప్రభువునందు ప్రియులారా, దేవుని మహా ఉచితమైన కృపను బట్టి ఈ యొక్క పునరుద్ధానపు దినాన దేవుని మందిరానికి వచ్చినటువంటి మీ అందరకు దైవజనునిగా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నా. దేవుని మహాకృప ఈ కడవరి దినాలలో ఈ పరిస్థితులలో మనం ఈ రీతిగా కూడుకోవడానికి దేవుడు అవకాశాన్ని కల్పించాడు. ఎంతో మందికి ఇట్టి భాగ్యం లేదు కనుక మనకివ్వబడినటువంటి ఈ తరుణాన్ని మనం పోగొట్టుకోకుండా దేవుని సన్నిధానములో చక్కగా దేవుణ్ణి ఘనపరచడానికి ఆయన జీవము గల మాటలు వినడానికి మనం సద్వినియోగపరుచుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గమనించండి, ఈరోజు 6:30 వరకు ఆరాధన ఉండదు కనుక రాత్రి వేళ లైవ్ కార్యక్రమం ఉండదు, ఎందుకంటే సమయం సరిపోదు. అలాగునే శుక్రవారం నాడు అందరికీ హాలిడేస్, అలాగే కొంత వెసులుబాటు జరిగింది కనుక డిటిహెచ్ బ్యాచ్ శుక్రవారం క్లాస్ రీఓపెనింగ్ జరుగుతుంది. డిటిహెచ్ ఎవరైతే బైబిల్ తరగతులు చదువుతున్నారో వారు శుక్రవారం నుండి క్లాసులకు రావడానికి సిద్ధపడాలి. సాయంత్రం 4 గంటల నుండి 6:30 వరకు క్లాసులు ఉంటాయి, ఎందుకంటే మరలా దూరానికి వెళ్ళాలి కనుక. ఒకవేళ రాత్రి 9 గంటల నుండి కర్ఫ్యూ ప్రారంభమైతే అప్పుడు 5 గంటల నుండి 8 గంటల వరకు క్లాసులు జరుగుతాయి. కనుక వచ్చే శుక్రవారం నుండి కేవలం ఒక్క డిటిహెచ్ బ్యాచ్ మాత్రమే క్లాసులు రీఓపెన్ చేస్తాను. బిటిహెచ్ బీడి అవకాశం కొద్ది కనుక పూర్తి కర్ఫ్యూ ఎత్తిన తర్వాత క్లాసులు ప్రారంభిస్తాను. కనుక డిటిహెచ్ తరగతులు చదువుతున్న వారు తప్పనిసరిగా ఈ విషయాన్ని మీరు గమనించాలని ప్రభు పేరట
మనం చేస్తున్నా. దేవునికి స్తోత్రం. ఈ దినమున దేవుని లేఖనములో నుండి యేసు ప్రభు వారికి భార్యగా సంఘం సిద్ధపడాలి అని నేర్చుకుంటున్నాం. అయితే సంఘాన్ని ఎక్కడ పరీక్షించి ఈమె నా యజమానునికి లేక ఈమె ఇదిగో నా ప్రభువునకు సరి అయినటువంటి జోడి అని పెళ్లి కుమార్తెను సిద్ధపరచడం జరిగిందో దానిని మనము ఈ రోజు నుండి ధ్యానించబోతున్నాం. గత జూన్ 16 నుండి రాత్రి వరకు సంసోను జీవితంలో జరిగిన ఘట్టాలను గురించి నేర్చుకున్నాం. ఈ రోజు నుండి పెళ్లి కుమార్తె ఎక్కడ పరీక్షించబడిందో, పెళ్లి కుమార్తెను ఎక్కడ పరీక్షించి ఈమె తగినది అని పిల్లార సిద్ధపరిచారో ఆ లేఖనాన్ని ఈ రోజు నుండి మనం ధ్యానం చేద్దాం. చూడండి, వాక్యాన్ని నేను చదువుతున్నాను. ఆదికాండము 24వ అధ్యాయము 10 నుండి చదువుతున్నాను. దయచేసి వాక్యాన్ని విందాం. ఆదికాండము 24వ అధ్యాయము 10 నుండి. అతడు తన యజమానుని ఒంటెలలో 10 ఒంటెలను తన యజమానుని ఆస్తిలో శ్రేష్టమైన నానా విధములకు వస్తువులను తీసుకొని పోయెను. అతడు లేచి అరమ్నాహారాయినోలోనున్న నాహోరు పట్టణము చేరి సాయంకాలమందు స్త్రీలు నీళ్లు చేదుకొనవచ్చు వేళకు ఆ ఊరి బయటనున్న నీళ్ల బావి యొద్ద తన ఒంటెలను మోకరింప చేసి ఇట్లనెను, నా యజమానుడగు అబ్రహాము దేవుడవైన యెహోవా, నేను వచ్చిన కార్యమును త్వరలో సఫలము చేసి నా యజమానుడగు అబ్రహాము మీద అనుగ్రహము చూపుము, చిత్తగించుము. నేను ఈ నీళ్ల ఊట యొద్ద నిలిచియున్నా. ఈ ఊరి వారి పిల్లలు నీళ్లు చేదుకొనుటకు వచ్చుచున్నారు. కాబట్టి నేను త్రాగునట్లు నీవు దయచేసి నీ కడవను వంచుమని నేను చెప్పగా, నీవు త్రాగుము, నీ ఒంటెలకును నీళ్లు పెట్టేదని ఏ చిన్నది చెప్పునో ఆమెయే నీ సేవకుడైన ఇసాకు కొరకు నీవు నియమించినదై యుండును గాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడవైన పరమ తండ్రి, నీ పాదములకై స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నా. మీ అత్యంతమైన కృపను బట్టి ఈ సాయంకాల వేళ సమయములో నీ లేఖనము చదవబడి ఉన్నది. చదవబడిన లేఖనములో నుండి నిదాసునిగా నన్ను మరుగుపరిచి మాతో మీరు మాట్లాడి మహిమ పొందుమని యేసు నామమున ప్రార్థిస్తున్నారు పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని వాక్యములో అబ్రహాము తన కుమారుడైన ఇసాకునకు వివాహం చేయాలి అని తలంచాడు. అప్పటికి ఇసాకు వయసు 40 సంవత్సరాలు వచ్చింది. అబ్రహాము వయసు 140 సంవత్సరాలు. ఎందుకంటే ఇసాకు 100వ సంవత్సరములో పుట్టాడు. అయితే ఇసాకు భార్య అయిన కెతూరా, ఆ ఇసాకు భార్య అయిన శారా చనిపోయింది. చనిపోయిన 4 సంవత్సరాలకి ఇసాకుకు పెళ్లి చేయాలి అని చెప్పి ఆయన ఆలోచన చేశాడు. ఈ పరిస్థితులలో ఆయన ఉంటున్న స్థలం కనాను దేశం, అన్యజనుల ప్రాంతం. అక్కడ రకరకములైన అన్య ప్రజలు 7 తెగల వారు ఉన్నట్లుగా వాక్యములో చూస్తాం. అయితే ఇతడు ప్రత్యేకించబడ్డాడు గనుక, దేవుని పిలుపుని కలిగి ఉన్నాడు గనుక, దేవుని జనముగా పిలువబడుతున్నాడు గనుక, అచ్చట ఉన్నటువంటి అన్య పిల్లలలో ఏ పిల్లని తనకి కోడలుగా చేసుకోకుండా, ఏ పిల్లను కూడా తన ఇంటికి యజమానురాలుగా తెచ్చుకోకుండా, తన దగ్గర ఉన్నటువంటి పరివారంలో
పెద్దవాడు, అందరిపైన పెద్దగా పనిచేస్తున్నా ఆ యొక్క దమస్కోకి చెందినటువంటి సిరియావాడైనటువంటి ఎలియాజరు అనబడుతున్న వ్యక్తి తన దగ్గర పెద్ద దాసుడుగా పనిచేస్తున్నాడు. అతన్ని పిలిచి అన్నాడు, అయ్యా ఇదిగో నా కుమారుడైన ఇసాకునకు వివాహం చేయాలనుకుంటున్నా. అయితే నేను కనానీయుల మధ్యన ఉన్నా, వీరి పిల్లని ఎవరి పిల్ల నాకు వద్దు. నా బంధువుల యొద్దకెళ్ళి నా వాళ్లతో సంబంధం కలుపుకోవాలనుకుంటున్నా. నీవు నాహోరు అనబడుతున్న నా సోదరుని పట్టణానికి వెళ్ళు, అది మెసొపొతేమియా. అబ్రహాము మెసొపొతేమియా నుండి వచ్చాడు. దేవుడు పిలిచినప్పుడు మొట్టమొదటిగా అబ్రహాము మెసొపొతేమియాలో ఉన్నప్పుడు దేవుడు పిలిచినట్లుగా వాక్యము చూస్తాం. చూడండి వాక్యాన్ని, అపోస్తుల కార్యముల గ్రంథము 7వ అధ్యాయము 2వ వచనం. అపోస్తుల కార్యముల గ్రంథము 7వ అధ్యాయము 2వ వచనం చదవండి. అందుకు స్టెఫను చెప్పినదేమనగా, నా సహోదరులారా, తండ్రులారా, వినుడి, మన పితరుడైన అబ్రహాము హారానులో కాపురముండక మునుపు మెసొపొతేమియాలో ఉన్నప్పుడు మహిమగల దేవుడు అతనికి ప్రత్యక్షమాయెను. దేవునికి స్తోత్రం. మెసొపొతేమియాలో ఉన్నప్పుడు ఏ దేవుడు ప్రత్యక్షమయ్యాడు అంటే మహిమ కలిగిన దేవుడు ప్రత్యక్షమయ్యాడు. మెసొపొతేమియాను ఇప్పుడు ఇరాక్ అని పిలుస్తున్నాం. మెసొపొతేమియాను ఇప్పుడు ఇరాక్ అని పిలుస్తున్నాం. దాన్నే బైబిల్ గ్రంథములో అరమ్నా హారాయిము అని పిలిచారు. అయితే దేవుని లేఖనములో నేను మెసొపొతేమియాలో నుండి వచ్చాను గనుక ఇప్పుడు నీవు మెసొపొతేమియాకు వెళ్ళి నా యొక్క బంధువులలో ఎవరో ఒక పిల్లని నా ఇంటికి కోడలుగా తీసుకురావాలి అని చెప్పి అన్యుడైన ఆ దాసునికి బాధ్యత అప్పగించాడు. ఇతడు చాలా నమ్మకస్తుడు గనుకనే తనను పంపిస్తూ వచ్చాడు. అయితే ఇతడు 10 ఒంటెల్ని, శ్రేష్టమైనటువంటి కొన్ని వస్తువులను, కొందరి మనుషులను తీసుకొని ఇతడు నాహోరు పట్టణం దగ్గరికి వెళ్ళాడు. నాహోరు పట్టణానికి ఊరి వెలుపల నిలబడ్డాడు. నిలబడి ఇప్పుడు అబ్రహాము దేవుడైన యెహోవాకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. జాగ్రత్తగా గమనించాలి, ఇతడు ఒక అన్యుడు. అయితే అన్యుడైన ఇతను అబ్రహాము ఇంటిలో ఉండటం వలన ఇతను ఏమి నేర్చుకున్నాడు అంటే అబ్రహాము ఏ రీతిగా ప్రార్థించేవాడో, అబ్రహాము తన దేవుని యందు ఎలాగున విశ్వాసం ఉంచాడో, అబ్రహాము ఏ రీతిగా దేవుని పైన ఆధారపడ్డాడో అది గమనించి ఇతడు కూడా అదే నేర్చుకున్నాడు. అంటే ఒక విశ్వాసి ఇంటిలో ఒక అన్యుడు ఉంటే ఆ అన్యునికి విశ్వాసి యొక్క లక్షణాలు రావాలి. దేవుడికి స్తోత్రం. మన ఫ్లాట్ లో చాలా మంది ఉన్నారు కదా ప్రభు నెరగనోళ్ళు, వచ్చి ఉంటారా ఇలాగే? మీ ఫ్లాట్ లో చాలా మంది అన్యులు ఉన్నారు కదా. అన్యులకి మీ లక్షణాలు ఏమైనా వచ్చినాయా? మిమ్మల్ని చూసి వాళ్ళు ఏమైనా నేర్చుకున్నారా? మీ ప్రార్థనా జీవితాన్ని కానీ, మీ పరిశుద్ధమైన జీవితాన్ని కానీ, మీ ఫస్ట్ పెట్టు, ఒకసారి మోగింది దాకా మళ్ళీ దాన్ని మోగుతుందని గమనించండి. మీ విశ్వాస జీవితము కానీ, లేక మీ ప్రార్థనా జీవితము కానీ, లేక మీ పరిశుద్ధమైన జీవితము కానీ, మీరు బైబిల్ చదవడం వారు చూసి వారు కూడా బైబిల్ చదవడం కానీ, ఏమైనా ఇన్ని సంవత్సరాలుగా వారు మీతో ఉంటుంటే ఏమైనా మిమ్మల్ని చూసి వాళ్లకు దైవ భక్తి అలవాట్లు వచ్చాయా? మనం వేసుకోవాల్సిన క్వశ్చన్. ఇతడు ఒక అన్యుడు తన ఇంటిలో దాసుడుగా పనిచేస్తూ ఉన్నాడు. దాసుడుగా పనిచేస్తున్న అతను అబ్రహాము ప్రార్థించడం ఎరుగును. అబ్రహాము ఏ దేవుని పైన ఆధారపడ్డాడో ఆ దేవుని యొక్క విశ్వాసాన్ని లేక దేవుని యొక్క కార్యాలను ఇతడు ఎరుగును. అంతేకాదు అబ్రహాము ఏ రీతిగా ప్రవర్తిస్తున్నాడో ఆ ప్రవర్తనను గమనిస్తూ ఉన్నాడు.
అందుకనే అన్యుడైన ఇతడు పులారా వెళ్ళి అక్కడ చేస్తున్న పని తెలుసా? ప్రార్థన చేయడం ప్రారంభించాడు. ప్రార్థన కాదు, ఒక విశ్వాసాన్ని అక్కడ వ్యక్తపరుస్తున్నాడు. ఏమని తెలుసా? నా యజమానుడైన ఇసాకునకు నీవు ఆ బిడ్డను చూపించాలి. అంటే దేవుడు ఖచ్చితముగా తన పనిని సఫలం చేస్తాడని విశ్వాసం ఉంచాడు. దేవుని పైన అతనికి విశ్వాసం ఉంది. ఎవరిని బట్టి అని అంటే అబ్రహామును బట్టి. అతడు ప్రార్థిస్తున్నాడు అని అంటే ఎవరిని బట్టి అని అంటే అబ్రహామును బట్టి. కారణం, అబ్రహాము ఇంటిలో అతడు పులార బ్రతుకుతున్నాడు. ఒక దైవ కుటుంబములోనికి ఒక అవిశ్వాసి వస్తే, ఒక క్రైస్తవ కుటుంబములోనికి ఒక అన్యుడు వస్తే, ఆ అన్యుడు క్రైస్తవుని యొక్క ప్రవర్తనను, క్రైస్తవుని యొక్క కుటుంబ రీతిని పులార చూచి ఆ వ్యక్తి రక్షింపబడాలి, ఆ వ్యక్తి మారు మనసు పొందాలి. ఇది క్రైస్తవ కుటుంబం అనే సాక్ష్యం. లేకపోతే నీ బ్రతుకు వేస్ట్. ఎందుకు తెలుసా? అది నీది క్రైస్తవ కుటుంబం కాదు. నీది క్రైస్తవ కుటుంబం అనబడాలి అంటే నీ సాక్ష్యము పరిమళ వాసనగా బయటికి వెళ్ళాలి. పరిమళ వాసనగా పులారా నీ ఇంటిలో ఉన్న వారిని కమ్ముకోవాలి, నీ ఇంట్లో ఉన్న వారిని కమ్ముకోవాలి. ఒకసారి రోమా దేశంలో ఆల్బన్ అనబడుతున్నటువంటి ఒక నాస్తికుడు ఉండేవాడు. చాలా మూర్ఖుడు. దేవుడు అని అంటే ఏ మాత్రం కూడా విశ్వసించేవాడు కాదు. అయితే ఆ యొక్క రోమా దేశంలో క్రైస్తవులు అనబడుతున్నటువంటి వారిని, సేవకులు అనబడుతున్నటువంటి వారిని పులారా చంపివేస్తా ఉన్నారు. అలాంటి దినాల్లో ఒక బిషప్పు తప్పించుకుని పారిపోయారు. ఆ బంటులు వెతుకుతూ ఉన్నప్పుడు వారి కంటబడకోకుండా పులారా పారిపోయాడు. పారిపోయి ఈ ఆల్బన్ అనబడుతున్న ఇంట్లోకి వెళ్ళాడు. అయితే అతడు ఆల్బన్ ఇతను చూసి ఇతడేదో మరణ పరిస్థితిలో ఉన్నాడు, సరే ఉండని అని చెప్పి ఆశ్రమించాడు. ఆశ్చర్యం ఏంటంటే ఈ ఆల్బన్ మూర్ఖుడు, నాస్తికుడు, కానీ వచ్చిన ఆ బిషప్ గారి యొక్క ప్రవర్తనను బట్టి ఇతడు రక్షించబడ్డాడు. రక్షించబడ్డమే కాదు, యేసు కొరకు ఎంత సమర్పణగా అతడు జీవించాడు అని అంటే, ఈ బిషప్ ఫలానా వ్యక్తి ఇంట్లో ఉన్నాడు అని ప్రభుత్వానికి తెలిసినప్పుడు ఆ ప్రభుత్వము ఈ ఇంటిని ఎత్తుకుంటూ వస్తే, ఈ దైవజనుని కొరకు ప్రభుత్వపు వారు వస్తున్నారు, ఇతని వాళ్ళకి అప్పగించకూడదు, అవసరమైతే నేనే అతని స్థానములో మరణించాలని వాడు వచ్చే టయానికి బిషప్ గారి బట్టలు ఈయన వేసుకుని గబగబా ఆ డోర్ తీశాడు. అయితే ఆ బిషప్ను వాళ్ళు ఎప్పుడు చూడలేదు గనక ఈ డోర్ తీసే సమయానికి అతని డ్రెస్ ఇతను వేసుకున్నాడు గనక ఇతడే బిషప్ అని తీసుకువెళ్ళి పులారా అతనికి మరణ శిక్ష వేశారు. అంటే అతడు మరణ శిక్షకు పులారా అర్పించబడేంత సమర్పణతో ఒక దైవజనుని ప్రవర్తన చూసి అతడు మారు మనసు పొందాడు. ఆ దైవజనుడు ఇంట్లో ఉన్నాడు గనక ఏం ప్రసంగాలు చేయాల. ఆ దైవజనుడు వీళ్ళ ఇంట్లో ఉన్నాడు కనుక రోజు నాతో కాసేపు బైబిల్ పట్టు కూర్చో అని అనలా. ఆ దైవజనుడు ఇంట్లో ఉన్నాడు కనుక యేసు ప్రభు గురించి చెప్పాల. ఆ దైవజనుని ప్రవర్తన అతడు రోజు ఉదయమే లెగ్గానే వీడు ప్రార్థన చేసుకోవడం వీడు చూసేవాడు. అతడు రోజు ఉదయం లేచిన తర్వాత బైబిల్ ఎదురు పెట్టుకుని చదువుతూ చూసేవాడు. అతడు పులారా తన యొక్క ప్రవర్తనలో పరిశుద్ధతని కాపాడుకోవడం చూసేవాడు. తన యొక్క ప్రవర్తనను బట్టి దేవుణ్ణి విశ్వసిస్తే, దేవుని నమ్ముకుంటే ఎంత శ్రేష్టముగా ఉంటుందని అతనిని బట్టి పులారా అతడు ప్రభు నమ్ముకున్నాడు. ఈ రోజున మన ఇళ్లలో చాలా మంది అన్యులు ఉంటున్నారు. వాళ్ళు పులారా నిన్ను చూసి ఏం నేర్చుకుంటున్నారు? నీ ప్రవర్తన చూసి ఏం నేర్చుకుంటున్నారు? నీ నడవడిక చూసి ఏమి నేర్చుకుంటున్నారు? నువ్వు వాళ్ళకి ఏమి చూపించగలుగుతున్నావు నీ జీవితంలో? ఆలోచించి చూడండి. నిన్ను బట్టి నీ ఫ్లాట్ లో ఉన్నవారు ఇదిగో ఈ బిడ్డ చక్కగా భక్తి ఉంటుంది, మనము కూడా భక్తిగా ఉంటే, మనము కూడా దేవుని విశ్వాసం ఉంచితే, మనము కూడా బైబిల్ చదివితే, లేక మనం కూడా వీళ్ళతో పాటు ఒక పర్యాయం గుడికి వెళితే, మనం కూడా వీళ్ళ నమ్మిన యేసుని విశ్వసిస్తే మన జీవితాలు కూడా బాగుపడతాయని ఎప్పుడైనా ఆలోచన వస్తుందా? ఆలోచించండి పులారా.
మనతో పాటు ఉంటున్నటువంటి వారు మన ప్రవర్తనను బట్టి, మన క్రియలను బట్టి వాళ్ళు మార్పు చెందుతున్నారా? మీరు ఆలోచించండి. మీ ఫ్లాట్లో చాలా మంది ఉన్నారు కదా, ఎప్పుడైనా వాళ్ళు మీరు వచ్చాయా? మీరు ప్రార్థిస్తున్నాం, మేము చూస్తున్నాం కనుక ఇదిగో మా కొరకు కూడా ప్రార్థించండి, ఇదిగో మేము కూడా మీతో పాటు ప్రార్థనకు వస్తాం, లేకపోతే మేము కూడా ఇలా ఉంటామని ఇప్పుడే నీతో పంచుకుంటున్నారా? ఆలోచించండి. ఎలీయాజరు అబ్రహాము ఇంట్లో ఉన్నాడు కనుక అబ్రహాము యొక్క నడవడిక, అబ్రహాము యొక్క క్రియలు, అబ్రహాము యొక్క పరిస్థితులు పులారా ఎలీయాజరు చూశాడు. అందుకే నాహోరు పట్టణం సమీపిస్తూ ఉన్నప్పుడు నాహోరు పట్టణానికి పులారా వెలుపట బయట అతడు చూసి నిలబడ్డాడు. ఏమిటంటే ఒక బావి ఉంది. అతనికి అర్థమైంది, ఈ బావి దగ్గరికి ఈ ఊర్లో వాళ్ళందరూ కూడా మంచి నీళ్ళ కోసం వస్తారు, ఈ నీళ్ల కొరకు వచ్చే సమయం సాయంకాలం కనుక సాయంకాలం వేళ ఇక్కడ నిలబడదాం, మన ఊళ్ళోకి వెళ్ళొద్దు, ఇక్కడ ఒక ఆలోచనతో ఉందాం అని చెప్పి ఉన్నాడు. ఏంటి ఆలోచన అంటే, నీళ్లకు వచ్చే పిల్లల్లో ఏ బిడ్డనైతే అమ్మా నాకు కొంచెం నీళ్లు పోయి అని నేను అంటాను, ఆ వ్యక్తి నాకు మాత్రమే కాదు మీ ఒంటిలు కూడా నీళ్లు పోస్తానని ఏ బిడ్డ అయితే మాట్లాడుతుందో ఆ బిడ్డే నా యజమానుడైన ఇసాకునకు నీవు సిద్ధపరిచిన భార్య అని చెప్పి విశ్వసిస్తాను. నేను వచ్చిన కార్యాన్ని నువ్వు సఫలము చేస్తావని అతడు ప్రార్థించడం ప్రారంభించాడు. అనగా పెళ్లి కుమార్తె యొక్క సిద్ధపాటు, లేక పెళ్లి కుమార్తె యొక్క సెలక్షన్, పెళ్లి కుమార్తె యొక్క ఏర్పాటు ఎక్కడ జరుగుతుంది అంటే నాహోరు పట్టణమునకు వెలుపట ఉన్న నీటి బావి దగ్గర. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. జాగ్రత్త మనం గమనించవలసిన విషయం పులారా, పెళ్లి కుమార్తె యొక్క సెలక్షన్. ఎవరు పెళ్లి కుమార్తె? ఎవరు నా యొక్క యజమాని ఇస్సాకునకు భార్య? ఎవరు? ఇదిగో అబ్రహాము ఇంట్లో యజమానురాలుగా ఉండేది అన్నటువంటి ఆ యొక్క నిర్ణయం, ఆ యొక్క పులారా పరీక్ష ఎక్కడంటే నీళ్ల బావి దగ్గర. ఏ బావి అదంటే నాహోరు పట్టణపు నీళ్ల బావి. నాహోరు అనగా బుసలు కొట్టువాడు లేక రోషము కలిగిన వాడు అని అర్థం. దేవునికి స్తోత్రం. నాహోరు అంటే రోషము కలిగిన వాడు అని. ఇప్పుడు ఏ బావి దగ్గర, ఏ బావి దగ్గర పెళ్లి కుమార్తె సెలక్షన్ అంటే రోషము కలిగిన వాని బావి దగ్గర. ఎవరు ఆ రోషము కలిగిన వాడు? బైబిల్ గ్రంథం బోధిస్తుంది, నీ దేవుడైన యెహోవా రోషము కలిగిన వాడు. నీ దేవుడైన యెహోవా రోషము కలిగిన వాడు అనగా దేవుని బావి ఏది అనగా సంఘమే. దేవునికి స్తోత్రం. బావి సంఘానికి ముంగుర్తు. ఎందుకంటే బావి క్రీస్తు శరీరం అని వాక్యం బోధిస్తుంది. బావి ఎవరట? క్రీస్తు శరీరం. చూడండి, సంఖ్యాకాండము 21వ అధ్యాయము 17వ వచనం. సంఖ్యాకాండము 21వ అధ్యాయం 17వ వచనం. 17వ వచనం. అప్పుడు ఇశ్రాయేలీయులు ఈ పాట పాడిరి, బావి ఉబుకుము దాన్ని కీర్తించుడి, బావి ఏలికలు దాని త్రవ్విరి, తమ అధికార దండముల చేతను కర్రల చేతను జనుల అధికారులు దాన్ని త్రవ్విరించారు. ఎప్పుడైనా వాక్యం బోధిస్తుంది బావి ఉబుకుము అని అంటూ ఇశ్రాయేలీయులు కీర్తన పాడారట. ఏంటి ఆ కీర్తన అంటే అధికారుల దండము చేత జనులు దానిని త్రవ్వారు అని పురారం. ఆ యొక్క బావి క్రీస్తు శరీరానికి ముంగుర్తై ఉన్నది అనగా క్రీస్తు యొక్క శరీరాన్ని అధికారులు వారి దండము చేత కొట్టారు. వారి దండము చేత దేవుని యొక్క దేహాన్ని దండించారు అనగా క్రీస్తు శరీరం అధికారుల కొరడాల దెబ్బల చేత, అధికారుల యొక్క కొరడాల యొక్క నాగల చాలువలే దున్నబడినటువంటి దెబ్బల చేత, ఆ జనుల యొక్క పిడిగుద్దుల చేత క్రీస్తు శరీరం అనే బావి తవ్వబడింది. క్రీస్తు శరీరం అనే బావి తవ్వబడింది. అయితే పులారా క్రీస్తు శరీరం దేనికి ముంగుర్తు అంటే సంఘానికి ముంగుర్తు. అపోస్తలుడైన పౌలు సంఘాన్ని క్రీస్తు శరీరముగా పోల్చాడు. సంఘాన్ని క్రీస్తు శరీరముగా పోలుస్తూ ఆ సంఘానికి శిరస్సు
యేసు ప్రభు అని చెప్పారు. సంఘానికి శిరస్సు యేసు ప్రభు అనగా సంఘం శరీరం అయితే ప్రభువు శిరస్సు అయి ఉన్నాడు. ఇప్పుడు వాక్యమును బట్టి మనము పరిశీలన చేస్తే నీళ్ళ బావి అనగా సంఘం. పెళ్లి కుమార్తె ఎవరో, పెళ్లి కుమార్తెగా ఎవరు పనికొస్తారో, ప్రభువుకి ఎవరు భార్యగా సిద్ధపరచబడతారో, ఎక్కడ పరీక్షించబడుతూ ఉంది, ఎక్కడ ఎలియాజరు పరీక్షిస్తున్నాడు అంటే దేవుని సంఘము దగ్గర. దేవుని సంఘం దగ్గర. ఏ సంఘము దగ్గర? చాలా మంది మాది పెళ్లి కూతురు సంఘం అంట, చాలా మంది రకరకాల పేర్లు పెట్టుకుంటారు. సంఘాలకు డినామినేషన్లు బట్టి ఎన్నో విధములైన పేర్లు ఉన్నాయి. ఎవరికి నచ్చింది వాళ్ళు పెట్టుకున్నారు. లూథరన్ అని కొంతమంది, ఆర్సిఎం అని కొంతమంది, బాప్టిస్ట్ అని కొంతమంది, బైబిల్ మిషన్ అని కొంతమంది, ఫెలోషిప్ అని కొంతమంది. ఇలాగున ఎవరికి ఏది నడిపింపొస్తే ఆ ప్రేరేపణ బట్టి వాళ్ళు పేరు పెట్టుకున్నారు. అయితే పులారా, ఏ సంఘము దగ్గర పెళ్లి కుమార్తె సిద్ధపాటు జరుగుతుంది, ఏ సంఘము దగ్గర పెళ్లి కూతుర్ని పులారా ప్రత్యేకత చూస్తున్నారు అంటే, ఏ బావిలో నీళ్ళైతే ఉన్నాయో, ఏ బావి అయితే నీళ్లు కలిగి ఉందో, ఏ బావి దగ్గరికి గ్రామ కన్యకలు లేక గ్రామ ప్రజలు నీళ్ల కొరకే వస్తూ ఉన్నారో ఆ నీటి బావి దగ్గర. దేవునికి స్తోత్రం. ఇప్పుడు బాగుంది, బావి ఉంది కదా అని చెప్పి అందరూ అక్కడ పోరు. ఏ బావిలో త్రాగడానికి మంచి నీరు జలాలు దొరుకుతాయో ఆ బావి దగ్గరికి ప్రజలు పోతారు నీళ్లు తెచ్చుకోవడానికి. కొన్ని బావులు త్రవ్వబడతాయి, పూడ్చివేయబడతాయి. కొన్ని బావులు త్రవ్వబడతాయి, ఉప్పు నీరు పడతాయి, త్రాగడానికి బరికిరాదు. ఒక వ్యక్తి బావి దగ్గరికి వెళ్ళాలి అనంటే ఆ నీళ్లు త్రాగే నీళ్ళై ఉండాలి, ఆ నీళ్లు పనికొచ్చే నీళ్ళై ఉండాలి, ఆ నీళ్లను గురించి ప్రజలు తృష్ణ కలిగిన వారై ఉండాలి. బైబిల్ గ్రంథంలో మనందరికీ తెలిసిన సంగతే, సమరయ్య స్త్రీ, ఆమె సమరయ్య గ్రామము నుండి సుకార అనబడుతున్నటువంటి ప్రాంతములో ఉన్న బావి దగ్గరికి మధ్యాహ్నం 12 గంటలకు వెళ్ళిందట. 8 గంటలకి అంటే ఎంత ఎండ ఉంటుంది? మధ్యాహ్నం వేళ 12 గంటలంటే ఎంత ఎండ ఉంటుంది ఏమండి? మనిషి నిలబడితే తన నీడ తన కాళ్ళ కింద ఉంటుంది. కనీసం నీడ కూడా వెనకబడే అవకాశం లేదు, మరి ముందుకు పడే అవకాశం. ఎందుకని? నెత్తి మీద సూర్యుడు ఉంటాడు, తన నీడ తన కాళ్ళ మధ్య ఉంటుంది. కనీసం తన నీడ చాటును ఇంకొక మనిషి నిలబడే అవకాశం ఇప్పుడు. అంత ఎండ 12 గంటల వేళ అంటే మంచి ఎండ సమయం, మంచి ఎండ సమయం. అలాంటి ఎండ సమయంలో ఆమె గ్రామములో నుండి నీటి కొరకై బావి దగ్గరికి వెళ్ళింది అంటే ఆ బావి ఎంత ప్రత్యేకమైనదై ఉండాలి. ఆ బావిని గూర్చి ఆమె 2 ప్రత్యేకమైన మాటలు చెప్పింది. ఏమనంటే, ఈ బావి మా పితరులైనటువంటి యాకోబు త్రవ్వించిన బావి. ఎవరు త్రవ్వించారట? ఈ బావి ఎలాంటిదో తెలుసా? మా పితరుడైన యాకోబు త్రవ్వించిన బావి ఈ బావి. మొదటిది. రెండోది, ఆమె చెప్పు దేశప్రభుతో, ఈ బావి లోతైనది, ఈ బావి లోతైంది, నీకు తోడుకోవడానికి ఏమీ లేదా అని అడిగింది. అంటే ఆ బావి లోతుగా ఉన్నది ఒకటి. రెండవది, ఆ బావిని త్రవ్వించిన వాడు ఇశ్రాయేలు. ఆ బావిని త్రవ్వించిన వాడు ఇశ్రాయేలు. అనగా ఆ బావి యొక్క శ్రేష్టత, ఆ బావి యొక్క పరిస్థితి నిపులారా ఆమె ప్రభుతో మాట్లాడుతూ ఉంది. అనగా నీటి కొరకు ప్రజలు వెళ్ళాలి బావి దగ్గర కంటే ఆ బావి నీళ్లు శ్రేష్టమైనవి ఉండాలి. ఆ బావి నీళ్ల రుచి వారు ఎరిగిన వారై ఉండాలి. ఆ బావి నీళ్లు వాడు త్రాగుతూ ఉన్న వారై ఉండాలి. అప్పుడు ఆ బావి దగ్గరికి వెళ్తారు. ఇప్పుడు పురాణం ఆ యొక్క ఎలియాజరు నాహోరు పట్టణానికి బయట నిలబడ్డాడు. బావి కనపడుతుంది. ఆ బావి దగ్గర తాను అలాగునే వచ్చినటువంటి ప్రజలు ఆగి ఆయన ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. అక్కడ ఒంటెలను మోకరింప చేశాను అని అంటే ఒంటెల్ని ప్రార్థనకి మోకరింప చేశాడు అని కాదు అర్థం. చాలా మంది ఒంటెలు కూడా మోకరించే అంటారు. ఒంట్లు మోకరించవు.
అవి పండుకోబెట్టబడ్డాయి. ఒంటి పండుకుంటే మోకాళ్ళ మీద పండుకుంటారు, అంతేగాని మనలాగా కాళ్ళు ఆర్జా పడుకోదు. కనుక ఒంటి పండుకుంటే మోకాళ్ళ మీద అది పడుకుంటుంది. అంటే ఇప్పుడు ఒంటెను మోకరింపజేసినట్టు అర్థం ఏంటంటే ఒంటెను అక్కడ పండుకోబెట్టాడని అర్థం, అంతేగాని ఒంట్లు ప్రార్థన చేస్తున్నాయి అని కాదు. చాలా మంది దాని అర్థం కాక ఒంట్లు కూడా మోకాళ్ళు వచ్చినాయి అనుకుంటారు. కనుక ఒంటి మోకరించడం కాదు, ఒంటెను అక్కడ పండుకోబెట్టాడు. దూరం నుంచి ప్రయాణం చేశాడు కనుక బావి దగ్గర ఒంటెను పండుకోబెట్టాడు. ఆయన ప్రార్థన చేయడం ప్రారంభించాడు. ఆయన ప్రార్థన చేస్తూ ఆయన బావి దగ్గర దేవునికి చెబుతున్న విన్నపం. ఆ వచ్చిన స్త్రీలలో ఏ స్త్రీనైతే నేను అడుగుతానో ఆమె నాకే కాదు ఒంటెలకు కూడా నీళ్లు పోయారు. అలాగున ఏ కన్యకైతే కనబడుతుందో, ఏ బిడ్డ అయితే కనబడుతుందో ఆమె నీవు నాకు అనుగ్రహించినటువంటి నా యజమానుని భార్య అని నేను విశ్వసిస్తానని ప్రార్థన చేసుకున్నాడు. ప్రార్థన చేసుకుని లేసే సమయానికి ఆశ్చర్యకరమైన రీతిగా రిబకా ఆ యొక్క నీటి బావి దగ్గరకు వచ్చింది. జాగ్రత్తగా గమనించాలి వాక్యాన్ని. నాహోరు అనగా రోషము కలిగిన వారి బావి ఏది అంటే దేవుని సంఘం. ఇప్పుడు దేవుని సంఘము యొద్దకు ప్రజలు రావాలి అంటే, దేవుని సంఘము యొద్దకు పులారా లోకస్తులు నడిపించబడాలి అంటే, దేవుని సంఘము దగ్గరికి పులారా ప్రజలు పరిగెత్తాలి అంటే ఆ సంఘములో నీరుండాలి. సంఘం అంటే ఎవరు? ఇంతకీ సంఘము అంటే ఎవరు? మనమే. సంఘం అంటే మనమే. ఇప్పుడు మన దగ్గరికి ఇతరులు వాళ్ళ దప్పిక తీర్చుకోవడానికి రావాలంటే మన దగ్గర ఏముండాలి? ఏమండి, ఇతరులు వాళ్ళ దప్పిక తీర్చుకోవడానికి, వాళ్ళ యొక్క దాహం తీరడానికి వాళ్ళు మన దగ్గరికి రావాలి అంటే మన దగ్గర నీరు ఉండాలి. పరిశుద్ధ గ్రంథములో నీరు అనేకమైనటువంటి ముంగుర్తులు ఉంది. వాటిలో 2 ముంగుర్తులు ఏమిటంటే, ఒకటి వాక్యము, రెండవది పరిశుద్ధాత్ముడు. ఒకటి వాక్యము నీటికి సాదృశ్యముగా ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 27వ వచనములో పౌలు గారు సెలవిచ్చాడు. చూడండి, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 27వ వచనం చూడండి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతయైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘముగా ఆయన తన ఎదుట దానిని నిలువబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరచి. దేవుని స్తోత్రం. అక్కడ వాక్యం అనే ఉదక స్నానం అనే పదం వాడాడు. ఉదకము అనగా శ్రేష్టమైన నీరు. ఉదకం అంటే శ్రేష్టమైన నీరు, లేక గోరువెచ్చని నీరు. అనగా నీరు దేనికి పోల్చబడిందయ్యా అంటే వాక్యానికి పోల్చబడింది. అయితే పులారా, ఏ సంఘములో వాక్యము ఉంటూ ఉందో, ఏ సంఘం పులారా వాక్యాన్ని కలిగి ఉందో ఆ సంఘము దగ్గరికి ప్రజలు వస్తారు. సంఘం అంటే మనమే. మన దగ్గరికి ఇతరులు రావాలి అంటే, మనం ఇతరుల్ని ఆకర్షించే వారం ఉండాలంటే సంఘమైన మనలో దేవుని వాక్యము ఉండాలి. దేవుని వాక్యం ఉంటే ప్రజలు మన దగ్గరికి వాళ్ళ అక్కర కొరకు వస్తారు, వాళ్ళ దప్పిక కొరకు వస్తారు. అయితే మీరు అనుకుంటారు, మాలో చాలా వాక్యం ఉందండి, మేము చాలా వాక్యాల కంటత చెప్పేస్తాము, మాకు వాక్యం బాగా తెలుసు అనుకుంటారు. వాక్యం ఉండడం అంటే నీ కంటత తెలియడం కాదు. కంటత వాక్యం అంటే కప్పన మింగిన పాము టైపు, గొంతుకులో ఉండదు, పైకి వెళ్దాం కిందకి వెళ్తారు కదా. చాలా మందికి వాక్యం ఉంటుంది, పేరాలు అప్పచెప్పేస్తారు. పేరాలు అప్పచెప్పడం కాదు, వాక్యము నీలో ఉంటే ఏం జరగాలంటే
ప్రాణమున్న బిడ్డ, మీరు పిల్లల్ని కన్నా తల్లులకు అర్థమవుతుంది ఆ పరిస్థితి. ఏ తల్లి అయినా గర్భిణీగా ఉంటే 6వ నెల మొదటి రోజు నుండి ప్రసవించే వరకు లోపల ఉన్న ఆ శిశువు తిరుగుతూ, తల్లిని తిప్పేస్తూ, తల్లిని ఒక చోట కూర్చోనీయకుండా, ఒక చోట నిలబడనీయకోకుండా, ఒక చోట పడుకోనీయకోకుండా లోపల ఏ రీతిగా అతడు కదిలిపోతూ తల్లిని కదిలిస్తాడో, వాక్యము నిజముగా నీలో ఉంటే నువ్వు అలా ఉంటావు. గర్భిణీగా ఉన్న స్త్రీలను చూడండి, 6వ నెల నుండి ఒక పక్కన బాధపడతారు, ఒక ప్రక్కన ఆనందిస్తూ ఉంటారు, ఒక ప్రక్కన వారు తిట్టుకుంటూ ఉంటారు, ఒక ప్రక్కన తల్లి మురిసిపోతుంది. ఎందుకు తెలుసా? వాడి యొక్క పాదాలతో తల్లి గర్భాన్ని తన్నుతుంటే, వాడు తంతున్నాడు అని ఒక పక్కన బాధ ఉన్నా, వాడు కదులుతున్నాడు అన్న సంతోషం ఎక్కువ ఉంటుంది. ఆ యొక్క గర్భిణీగా ఉన్న స్త్రీ యొక్క అనుభవం వర్ణించలేని అనుభవం, వర్ణించలేని. ఎందుకంటే ఆ బిడ్డ కదలాడుతున్నప్పుడు తల్లి లోపల పడే సంతోషం, తల్లి లోపల పడే ఆనందం పిల్లల వర్ణించలేనిది. కారణం ఏంటి? ఆ బిడ్డను బట్టి అంత మురిసిపోవడానికి, ఆ బిడ్డను బట్టి అంత సంతోషించడానికి కారణం ఏమిటంటే, లోపల ఉన్న ఆ బిడ్డ సజీవుడై కదులుతూ ఉన్నాడు, సజీవుడై మెదులుతున్నాడు. తాను కదులుతూ ఉంటే తల్లి కూడా ఆ కదలికకు పరవశించిపోతూ ఉంది. మనలో ఉన్న వాక్యం ఎలాంటిది అంటే సజీవమైనది అని రాయబడి. దేవుని స్తోత్రం. వాక్యం జీవం కలిగిందా, మృతమైందా? చెప్పాలి. జీవము కలిగింది. జీవము కలిగింది చచ్చినట్టు కూడా ఉంటుందా, కదులుద్దా? జీవము కలిగింది కదులుద్ది. మరి ఇప్పుడు నీలో వాక్యం ఉంటే కదలాలి, కదులుతుందా? నిన్ను కదిలిస్తుందా? వాక్యం నీలో ఉంటే నిన్ను కదిలిస్తుంది. ఇప్పుడు నీలో ఉన్న వాక్యం జీవం కలిగిందైతే నిన్ను పరవశింపచేస్తుంది. నీలో ఉన్న వాక్యం పునారం ఏంటి జీవం కలిగిందైతే అది కదులుతూ నిన్ను మధ్య చక్కని సంతోషాన్ని గురి చేస్తూ నిన్ను పరిగెత్తిస్తుంది అటు ఇటు కుదురుగా ఉండకోకుండా. అయితే నీలో ఉన్న వాక్యం కంటత వాక్యం అయితే కదలదు, మెదలదు, అలా బడి ఉంటుంది. ఇక ఎప్పుడైనా వాక్యం చెప్పమంటే ఓకే కెత్త ఉంటాం, ప్రార్థన ఇస్తే చాలు పేరల యేసు ప్రభుకు వాక్యం తెలినట్టుగా పేరల ప్రార్థన చెబుతామంటున్నా. ఏమంటే యేసు ప్రభుకు వాక్యం గుర్తులేదు, మర్చిపెట్టాడు, అందుకే నేను గుర్తు చెప్తాను అన్నట్టుగా. ప్రభువా దావీదు ఇలా అన్నాడుగా, దావీదు అలా అన్నాడు, తెలుదా నువ్వు చెప్పాలి ప్రార్థనలో. చాలా మంది కంఠత వాక్యాన్ని పిల్లారా కంఠంలో పెట్టుకుంటారు. ఉండవలసింది కంఠంలో కాదు, వాక్యం లోపల హృదయములో ఉండాలి. అది లోపల ఉంటే కెలుకుద్ది. చూడండి వాక్యాన్ని. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం చదువుదాం. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచుల గల ఎటువంటి ఖడ్గము కంటే వాడిగా ఉండి చూడండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగును విభజించునంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. దేవునికి స్తోత్రం. ఏం చేస్తుందట? అది దూరుతూ ఉందట. అది ఆగదు, ఒకసారి బ్రేక్ అయిపోదు. అది ప్రాణాత్మలలోను కీళ్లలోను మూలుగులలోను దూరుచు ప్రాణాత్మలను అది శోధిస్తుందట, పరిశీలన చేస్తుందట. అనగా వాక్యము మనలోనికి వెళితే అది కుదురుగా ఉండదు. వాక్యం మనలో మంటను పుట్టిస్తుంది. వాక్యం మనల్ని మండింపజేస్తుంది. వాక్యము కొరకు మండుతాం, వాక్యం కొరకు మండుతాం. ఇర్మియా ఒకసారి అంటాడు, నాలో ఆ వాక్యము మండుతుంది, అసలు ఎన్నో తెరవకూడదు అనుకున్నాను కానీ నాలో మంట పుట్టించేస్తుంది వాక్యం, అందుకే నేను ప్రకటించకూడదు ఉండలేకపోతున్నాను అంటాడు ఇర్మియా. నీలో నిజముగా దేవుని వాక్యం ఉంటే, అది సజీవమై ఉంటే, అది పులాల నిన్ను మండిస్తూ కెరికేస్తామంటే దేవుని కొరకు బతకడానికి ఆశ పుట్టిస్తుంది. మనకి దేవుని కొరకు బతకాలని ఆశ ఉందా? దేవుని కొరకు బ్రతకాలని ఆశ ఉంటే ఈ పాటికి నువ్వు ఎంతమందిని గుడికి లాక్కొచ్చేదో అనుకో. దేవునికి స్తోత్రం. దేవుని కొరకు బ్రతకాలని ఆశ ఉంటే ఏదో రకంగా ప్రభు కొరకు ప్రజలను సంపాదిస్తాం. నేను కొన్ని సంఘాల్లో
విశ్వాసం చూస్తా. ఆ విశ్వాసం చూసినప్పుడు నాకు ఎంత ముచ్చటేస్తుందో వాళ్ళు. ఒక్కొక్క ఆడ మనిషి 10 మందిని కలబెట్టి లాక్కొచ్చేద్దు మందిరానికి. మరి వాడితో ఏం మాట్లాడద్దో తెలియదు, వాడిని ఎలా ఆకర్షిస్తుందో తెలియదు. ఆ బిడ్డ 10 మందిని లాక్కొస్తా ఉండదు మందిరానికి. నిజం చాలా ఆశ్చర్యమైనటువంటి సంగతి. నేను ఈ మధ్యనే ఒక సహోదరు గురించి విన్నాను. నేను ఒక సేవకుడు నాతో చెబుతున్నాడయ్యా, అలాంటి మనిషి సంఘానికి ఒక్కరుంటే చాలండి. ఏం చేస్తుందయ్యా, ప్రజలందరినీ ఆకట్టుకుంటుంది, అందరితో మాట్లాడద్దు ఫోన్ చేసి. ఆ శుక్రవారం వస్తే చాలు అందరినీ ఆ అమ్మాయి లాక్కొస్తుంది. వాళ్ళందరి కొరకు ఆమె చాలా పాటుపడింది. నిజంగా వాళ్ళ సంఘం ఇలా నిలబడింది అంటే ఆ ఒక్క అమ్మాయే కారణం. మన సంఘములో అలాంటి సాక్ష్యం ఏమైనా మనం సంపాదించుకోగలమా? నువ్వు ఎవరినైనా ఒక్క మనిషిని లాక్కురాగలవా? ఒక మనిషిని ఆకర్షించుకోగలవా? ఒక మనిషిని పురా దేవుని కొరకు సంపాదించగలవా? సంపాదించలేనప్పుడు నీలో వాక్యం ఉంటే ఏంటి, పోతే ఏంటి? ఎవరికి ఉపయోగం వాక్యం? మనలో వాక్యము ఉంటే, ఆ వాక్యము సజీవమైతే, ఆ వాక్యం దేవుని కొరకు మనల్ని పరుగులు పెట్టిస్తుంది, దేవుని కొరకు పనిచేస్తుంది. అంతేగాని ఏదో వాక్యం నాకు తెలుసు అన్నట్టుగా పేరాలుగా అప్పచెప్పేసేది కాదు వాక్యం అంటే. వాక్యము మనలో ఉంటే అనేక మందిని ప్రభు కొరకు సంపాదిస్తాం, అనేక మందిని ప్రభు కొరకు లాక్కొస్తాం, అనేక మందిని ప్రభు కొరకు సంపాదిస్తాం. ఈ రోజున మనం ప్రభు కొరకు ఆసక్తి కలిగి లేము. దావీదంటాడు, దేవా నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షిస్తుందయ్యా, తినేస్తుంది. నీ ఇల్లు అనగా నీ సంఘాన్ని గురించి ఇదిగో నన్ను తినేస్తుంది ఆలోచన. ఎప్పుడు సంఘం పెరుగుద్ది, ఎప్పుడు సంఘం బలపడుతుంది, ఎప్పుడు సంఘానికి నేనేం చేయాలి, ఎప్పుడు ఈ సంఘం దేవుడు అక్కడికి ఎత్తుపడుతుంది, ఎప్పుడు ఈ సంఘం ఎదుగుతుంది. తెల్లారు లెగిస్తే నీ సంఘాన్ని గుర్చి నా యొక్క ఆసక్తి నన్ను తినేస్తుంది అంటాడు. ఈ రోజున సంఘాన్ని గురించి ఆసక్తి మనం తింటల్లా, లోక సంబంధమైన ఆసక్తి తినేస్తుంది మనం. అందుకని సగం అయిపోయాం. ఏమిరా కారణం అంటే లోక సంబంధమైన చింతలు, లోక సంబంధమైన ఆలోచనలు, లోక సంబంధ ఉద్దేశాలు. పిల్లలకి పెళ్ళి ఎలా అవుతాయి, ఏమంటే ఏ గోడలు వస్తాయి, ఇల్లు ఎలా కడతామని, అప్పులు ఎలా తీరతాయని, భర్త ఎలా మారతాడని, కుటుంబ పరిస్థితి, ఈ చింతలు ఎక్కువైపోయి ఆలోచనతో సగం నాశనం అయిపోతుంది మన జీవితం. దేవుని కొరకు చింత ఉంటే దేవుణ్ణి మండిస్తూ వాడుకుంటూ ఆకర్షణముగా అనేక మందిని సంపాదిస్తాడు. దేవుని వాక్యం ఏ బావి దగ్గర ఉంటుందో, దేవుని వాక్యం అనే నీరు ఏ బావిలో ఉంటుందో ఆ బావి దగ్గరికి ప్రజలు వస్తారు. ఆ బావి దగ్గరికి ప్రజలు వస్తారు. నీలో నిజముగా వాక్యము ఉంటే, ఆ వాక్యము దగ్గరికి ప్రజలు పరిగెడతారు. వాక్యము కావాలి. అయితే చాలా మంది అనుకుంటారు వాక్యం ఉందండి అంటారు. అయితే వాక్యం ఉంటే ఏం చేస్తుంది, ఏం చేయాలి? చాలా మంది నాలో చాలా వాక్యం ఉందనుకుంటారు. మంచిది. ఈ మధ్యన కొన్నిసార్లు ఈ ఫేస్బుక్లో వీటిల్లో చూస్తూ ఉంటే ఎంతెంత పిల్లలకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళతో వాక్యం చెప్పిస్తున్నారు. ఎంతెంత పిల్లలకి ట్రైనింగ్ ఇచ్చి చిలక పలుకుల్లాగా వాక్యం చెప్పిస్తున్నారు. వాళ్ళ చేత వాళ్ళకి మారు మనసు అంటే ఏంటో తెలియదు, వాడు పిల్లారా రక్షణ అనుభవం అంటే ఏంటో తెలియదు. వాళ్ళు పరిశుద్ధాత్మ పొందిన పిల్లలు కాదు. ఏదో 4 ముక్కలు నేర్పారు, వాళ్ళు ఏదో చెప్పేస్తా ఉన్నారు అంతవరకే. అది దేవుని వాక్యానుసారం కాదు. వాడు ఆ పిల్లల్ని మనము చక్కగా దేవుని మాటలు చెబుతున్నారా అని మెచ్చుకోవడానికి పనికొస్తుంది. కానీ వాళ్ళ ప్రసంగాల వల్ల ఎవడు మారు మనసు పొందడు, వాళ్ళ ప్రసంగాల వల్ల ఎవడో కూడా కదిలించబడ్డు. ఎందుకంటే వాడు చిన్న బిడ్డలు, దైవపులారా ఆత్మ లేనటువంటి పిల్లలు. వాళ్ళు ఏదో నేర్చుకుని పలుకుతున్నారు. ఈ రోజున చాలా మంది దేవుని వాక్యాన్ని వాళ్ళు ఇష్టానుసారంగా బోధిస్తూ ఉన్నారు. ఫేస్బుక్లో ఏది వచ్చిన తర్వాత ఎవరు మడితాడు వాక్యం చెప్పేయడం, లైవ్లో ఎవరు మడితే వాళ్ళు చేస్తారు. అయితే నీరు ఏం చేస్తుందో వాక్యము బయలు వెళితే అది చేయాలి. వాక్యం బయలు వెళితే అది చేయాలి. నీరు ఏం చేస్తా ఉంది? నీటి వల్ల ఏ కార్యాలు జరుగుతాయో 3 చెబుతా. నీటి వల్ల ఏ కార్యాలు జరుగుతావు ఈ సబ్జెక్ట్ ఇవాళ ప్రారంభించాను కనుక ఎన్ని రోజులకు అవుతుందో చెప్పలేదు. డైరెక్ట్ రోజు లైవ్లో మాట్లాడుతున్న ఇదే సబ్జెక్ట్ కంటిన్యూగా. నీరు ఏ కార్యాలు చేస్తుందో మనం నేర్చుకోవాలి. పెండ్లి కుమార్తెగా ఆమెను ఎలియాజరు సిద్ధపరచాలంటే ఆమెలో 7 లక్షణాలను చూశాడు ఎలియాజరు. 7 లక్షణాలు సంఘానికి ఉంటే ఆ సంఘం పెళ్లి కూతురుగా పనికొస్తుంది. కనుక ఆ 7 లక్షణాలు మనం ధ్యానించబోతున్నాం. ఇప్పుడు ఇంకొక లక్షణంలో కూడా వెళ్ళాం. ప్రస్తుతానికి ఉపోద్ఘాతములో ఉన్నాం మనం, జాగ్రత్తగా గమనించాలి. నీరు
ఉంటే ఆ నీటి వల్ల ఏమిటి ప్రయోజనం? దేవుని వాక్యము ఉంటే దేవుని వాక్యం ఏం చేయాలి, నీరు ఏం చేస్తుందో లేఖనాలు మనం పరిశీలన చేస్తే చూద్దాం ఒకసారి వాక్యకరంగా. యోహాను సువార్త 13వ అధ్యాయం, యోహాను సువార్త 13వ అధ్యాయం 6వ వచనం నుండి చదువుదాం. 6వ వచనం నుండి. ఇట్లు చేయుచు ఆ, ఆయన సీమోను పేతురు నద్దకు వచ్చి ఇట్లు చేయొచ్చు ఆయన సీమోను పేతురు నద్దకు వచ్చినప్పుడు అతడు ప్రభువా నీవు నా పాదములు కడుగుదువా నా పాదములు కడుగుదువా అని ఆయనతో అనెను. జాగ్రత్తగా గమనించవలసిన విషయం మనం ఈ యొక్క లేఖనములో 13వ అధ్యాయం మొదటి నుండి ఆ యొక్క పునార 6వ వచనం వరకు మనం చదివితే మనకి తెలిసేటువంటి పరిస్థితి ఏమిటంటే, యేసు ప్రభువారు భోజనానికి తన శిష్యులతో కూర్చున్నారు. సాయంకాలం వేళ అంటే పస్కా పండుగకు సమయములో ఆయన పస్కా విందును చేశాడు. ఆ విందు జరుగుతున్నప్పుడు జరిగిన సంఘటన ఈ సంఘటన. ఇది యేసు ప్రభు సువార్త ప్రకటన ప్రారంభమైన తరువాత మూడవ పస్కా ఆయన సువార్త ప్రకటన ప్రారంభమైన తరువాత ఆ రోజున కూర్చున్నప్పుడు ఆయన సడన్ గా వాళ్ళ మధ్య నుంచి లేచి ఆ భుజం పైన ఉన్నటువంటి శాలువా లాంటి తువాళ నడని కట్టుకుని ఒక గిన్నెలో నీళ్లు పోసుకుని ఒక్కొక్క శిష్యుడి పాదాల దగ్గర కూర్చుని పాదాలు కడుగుతున్నాడు. పేతురు దగ్గరికి వచ్చే సమయానికి, ప్రభువా నీవు నా పాదములు కడుగుదువా అని క్వశ్చన్ ఇస్తే ప్రభు అన్నాడు, నేను గాని కడగకపోతే నీకు నాలో పాలు ఉండదు అని చెప్పాడు, భాగం ఉండదు అని చెప్పాడు. అంటే ఇప్పుడు నీరు దేనికి పనికొస్తుందయ్యా అంటే, నీరు ఒక మనిషి యొక్క మురికిని కడగడానికి, ఒక మనిషి యొక్క అపవిత్రతను కడగడానికి, ఒక మనిషి యొక్క పులారం చెడుతనాన్ని కడగడానికి నీరు పనికొస్తుంది. అంటే వాక్యం అనే నీరు దేనికి పనికొస్తుంది? వాక్యం దేనికి అవసరం అంటే, ఒక వ్యక్తి యొక్క అపవిత్రత కడగబడాలి అంటే, ఒక వ్యక్తి యొక్క మాలిన్యం కడగబడాలి అంటే, ఒక వ్యక్తిలో ఉన్న చెడుతనం కడగబడాలి అంటే వాక్యము అనే నీరు చేత అక్కడ ఉన్నటువంటి మచ్చ గాని, డాగు గాని, కళంకము గాని, ముడత గాని, అపవిత్రత గాని వాక్యము కడుగుతుంది. నిజముగా సంఘములో నీరు ఉంటే ఆ నీరు నువ్వు తాగితే నీలో ఉన్న మాలిన్యాన్ని ఆ వాక్యము శుద్ధి చేయాలి. నేటి దినాల్లో చూడండి, ఒక వ్యక్తి మట్టి కాళ్ళతో తొట్టి దగ్గరికి వెళ్ళాడు. తొట్టి నిండా నీళ్లు ఉన్నాయి. అయితే నీళ్ళ దగ్గరికి వెళ్ళి వాటిని చూసుకుని వచ్చేస్తే కాళ్ళకున్న బురద పోద్దా, నీళ్ళల్లో ఆ తొట్టిలో ఉన్న నీళ్లు పెట్టి శుభ్రంగా కడుక్కుంటే పోద్దా? చెప్పాలి. తొట్టిలో ఉన్న నీళ్లు పెట్టి దాన్ని కడుక్కోవాలి, అవునా కదా? కడుక్కుంటే కాళ్ళకున్న బురద పోదు. ఇప్పుడు మా తంతి ఏంటంటే, తొట్టి దగ్గరికి వెళ్తున్నాం, తొట్టి నిండా నీళ్లు ఉన్నాయి. తొట్టి సంఘం మనం ఏమనుకున్న సంఘం వచ్చి, మా సంఘం నిండా మంచి వాక్యం ఉందండి, మా సంఘంలో మంచి వాక్యం ఉందండి, మా దైవజనుడు ఎప్పుడు తొట్టి నిండా నీరు పెడతాడు అని కాళ్ళు కడుక్కోకుండా కడుక్కుంటే మళ్ళీ మురిగిపోద్దని ఆ నీళ్లు అలాగే చూసి వచ్చేసి సంకలు కొట్టుకుంటా ఉంటామా? మా సంఘంలో వాక్యం ఉంది, మా సంఘంలో వాక్యం. మీ సంఘంలో వాక్యం ఉంటే ఎవరికి ఉపయోగం? మీ సంఘంలో ఉన్న వాక్యం పెట్టి నువ్వు కడుక్కుంటే నీ బోధ పోతుంది. కడుక్కున్నానంటారా? కడుక్కుంటే మనలో అసూయుడు అంటారా? మీరు చెప్పండి. ఎంతమందికి మనకు అసూయ ఉంది? చిన్న విషయం ఏదైనా అంటే ఎంతే ముఖం కండదుంపలో మార్చేస్తాం. ఎక్కడి నుంచి వచ్చింది గుణం? చిన్న విషయానికి ఫీల్ అయిపోతూ ఉంటాం. మరి ఎందుకు ఫీల్ అవుతాం నాకు అర్థం కావట్లా. చచ్చిపోయినోడు ఫీల్ అవుతాడా? మరి లోకములో మనం చచ్చిపోవడం బతుకున్నామా? చెప్పాలి. లోకములో చచ్చిపోయిన వాళ్ళం, ప్రభువులో కొత్తగా జన్మించిన వాళ్ళం. దేవుని స్తోత్రం. చిన్న పిల్లోడికి ఫీలింగ్ ఉంటుందా? చిన్న పిల్లోడు ఇప్పుడు ఫీల్ అవుతాడా? మరి మనకేం పోయే రోగాలు చిన్నదానికి ఫీల్ అయిపోతుంటాం, పెద్దానికి ఓ సడుకుంటాం, ముంచుకుంటాం, కానీ ఫీల్ అయిపోయి పదే నెమరేసుకుంటా ఉంటాం దాన్నే. మనకేం పోయే కాలం మనకి అంటే, నువ్వు వాక్యం చూస్తున్నావు కానీ కడుక్కోవట్లా. సంఘంలో నీళ్లు ఉన్నాయి కానీ నీళ్లుంటే కాదు, కడుక్కోవాలి, అవునా కదా?
సంఘం నిండా వాక్యం ఉంది. వాక్యం ఉంటే ఏం ప్రయోజనం? మా సంఘంలో వాక్యం ఉంది, మీ సంఘంలో వాక్యం ఉంది రైతే, కానీ వాక్యము చేత నువ్వు కడుక్కోవాలి కదా. కడుక్కోటల్లా. ఎందుకంటే మా ఇంట్లో నీళ్ళు నేను వెళ్ళిపోతున్నావు అంతే. మాలో కూడా వాక్యం ఉంది అంతే. వాక్యం ఉంటే కాదు, దాని చేత శుభ్రము చేసుకోవాలి. స్తోత్రం. మొదటిది వాక్యము మనలో ఉన్న అపవిత్రతను కడిగేస్తుంది. బైబిల్ గ్రంథం చెప్పిన మాట ఏంటంటే, నిజంగా మనము ప్రభువుని రుచి ఎరిగింటే, ఎవరు రుచి ఎరిగితే? వాక్యం ఎవరు? ప్రభువే. వాక్యం ఎవరు? ఎందుకంటే వాక్యమే దేవుడు అయి ఉన్నాడు. అవునా కదా? ఇప్పుడు వాక్యం ఎవరు? ప్రభువే. ప్రభువుని రుచి ఎరిగితే, వాక్యాన్ని నిజంగా నువ్వు రుచి ఎరిగితే ఎలా ఉండాలట మన స్వభావం? చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం నుండి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం నుండి. ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల. దేవునికి స్తోత్రం. ఏం చూసి ఉన్నాడలా? రుచి తెలుస్తుందంటారా? ఈ కరోనా వచ్చిన వాళ్ళకి లక్షణాల్లో ఒక లక్షణం ఏం తెలుసా? రుచి తెల్లంట. అంటే రుచి ఎవరికి తెలదు? జబ్బున్నోడికి తెలదు. ఎవరు తెలదు? జ్వరం వచ్చేవాడు రుచి తెలుసుద్దా? నాలుగు పాను పరకలు తిరిగి గుట్కాలు తిన్నాడు రుచి తెలుసుద్దా? బాగా తాగేసినప్పుడు రుచి తెలుసుద్దా? ఏమండి, చుట్టముక్కలు రంగులోకి రుచి తెలుసుద్దా? ఎందుకని? నాలుక మీద బుడుపులు ఉంటాయి. మన నాలుక బుప్పుడే కానీ సుమారు 3000 పైన బుడుపులు ఉంటాయట. ఈ బుడుపుల్లో నుండి లాలాజలం నీరు బయట కోరద్దట. మనం పెట్టగానే ఆహారం ఆ నీటి పైన పడి ఆ నీటి ద్వారా కిందకి తీసుకుని అప్పుడు అది మంటో పులుపు వెంటనే రుచి తెలుస్తుందట. ఇప్పుడు నాలిక రుచి తెలవలేదంటే అర్థం ఏంటి? నాలికకున్న బుడుపులు హోల్స్ పూడిపోయాయి, నాలుక ముద్దైపోయింది. అందుకే రుచి తెలవట్ల. కరోనా వచ్చిన వాళ్ళకి లక్షణం ఏంటంటే, ఒకటి రుచి తెలవట్ల, రెండోది వాసన తెలవదట. ఆహారాన్ని చూడగానే పురుగులు ఉన్నట్లుగా అనిపిస్తాడు, తినబుద్ధి కాదట. జ్వరం అయిన తర్వాత సంగతి. ఏమండి, వాళ్ళకున్న లక్షణాలు కొంతమంది ఆ వచ్చిన వాళ్ళు నాతో పంచుకుంటున్నప్పుడు నేను చాలా ఆలోచించా. ఈ వైరస్ చిన్నదే కానీ మనిషిని విరిచేస్తుంది. నిజంగా ఆ కరోనా వచ్చినప్పుడు వాళ్ళ అనుభవాలు నాతో చెప్పినప్పుడు నేను చాలా ఆలోచించా. దేవుడు ఇంత చిన్న వైరస్ను పెట్టి మానవాళికి ఎంత గుణపాఠం నేర్పుతున్నాడు. ఇది మానవాళిని ఎంత హరించేస్తుంది, ఏంటి పరిస్థితి. పైగా దేవుడు ఎంత కృపగలిగిన వాడు మీకు చెబుతా. చాలా మంది ఏమనుకున్నారంటే కరోనా వచ్చింది దేవుడికి జాలి దయలేదు ఉంటారు. చాలా జాలి ఉంది. ఎలా చెప్పనా? కరోనా వస్తే ఎవరైనా కరోనా ఉన్న వ్యక్తి దగ్గరికి వెళ్ళి అతని యొక్క శ్వాస పీల్చుకుంటే వెంటనే ఊపిరితిత్తుల్లోకి వెళ్ళి పట్టి 3 రోజులు గొంతులో ఉంటారు. ఈ 3 రోజుల్లో అది నువ్వు మేల్కొని దాన్ని చంపేసుకోవచ్చు. అది నీ చేతుల్లో ఉంది. ఆ 3 రోజుల్లో దానికి కావాల్సిన ట్రీట్మెంట్ తీసుకుని దాని గొంతులో చంపేసుకుంటే ఇక గుండెల్లోకి వెళ్ళకపోతే మనిషి చచ్చిపోడు. ఈ 3 రోజుల్లో మెడుకు లేకోకుండా పర్లా నాకేమి లేదని నువ్వు తాగేసి తినేసి తమరాలు ఆడితే 3 రోజుల తర్వాత వెళ్ళదు. అంటే కరోనా వచ్చిన తర్వాత నువ్వు పరీక్షించుకోవడానికి, నువ్వు మేలుకోవడానికి, నీకు బ్రతకడానికి దేవుడు 3 రోజులు టైం ఇచ్చాడు. గొప్పడే కాదా? కనికరం గలవాడే కాదా? మరి ఇప్పుడు 3 రోజులు ఇస్తే మెడుకు లేకుండా నిష్ఠాసనం ప్రవర్తిస్తే తప్పు నీలో దేవుందా? ఉన్నాయి కదా? ఏమంటే ఆలోచించండి. కరోనా వస్తే మేలుకోవలసినటువంటి పరిస్థితి దేవుడు నీకు ఇచ్చాడు. చక్క 3 రోజులు ఇచ్చాడు. ఈ 3 రోజుల్లో దాని సింటమ్స్ నీకు అర్థమైతే వెంటనే దాని గురించి చర్య తీసుకుంటే ఏమవుతుంది? నిజం చాలా ఆశ్చర్యమైన విషయాలు. ఇవన్నీ ఆలోచిస్తుంటే చాలా విచిత్రం అనిపిస్తుంది. అంటే వాసన తెలియదు, తింటే రుచి తెలియదు. కానీ బైబిల్ అంటుంది, మనలో ఎవరైనా ప్రభువు దయాళుడని రుచి చూచి ఉన్న ఎడలా. ఎవరంతా అంటే ఇప్పుడు మనకు ప్రభువు దయగలవాడు అని రుచి తెలవాలి. తెలిస్తే మనం ఎలా ఉండాలి? చదవండి కిందకి. సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. దేవునికి స్తోత్రం. వాక్యం ఎంత స్వచ్ఛముగా ఎంత స్పష్టంగా మాట్లాడుతుందంటే
వాక్యము అనే పాలు ఎవరికయ్యా అని అంటే క్రొత్తగా జన్మించినోడికి. ఎవరికి? క్రొత్తగా జన్మించిన వాడికి. క్రొత్తగా జన్మించిన వాడంటే ఎలా ఉంటాడు? ప్రభువు దయాళుడని రుచి తెలుసుకున్నవాడు. వాడు సమస్తమైన దూషణ గాని, కపటము గాని, వేషధారణ గాని ఇవన్నీ మానేసి ఎదిగే నిమిత్తం వాక్యం అనే పాలు వాడికి అవసరం. ఇవాళ ఏమీ మానని మనకు వాక్యం అనే పాలు అవసరమా? బతికున్నోడు ఎదగడానికి పాలు అట్టాలా? చచ్చిపోయిన పిల్లోడు పాలు ఎడితే ఏం ఉపయోగం? అది బయటికి ఎక్కడం తప్ప. మీకు కూడా అంతే వాక్యం. మీరు బతుకున్న పిల్లయితే, కొత్తగా జన్మించిన వాళ్ళు అయితే మీకు వాక్యం చెప్తే అది ఉపయోగపడుతుంది. మీరు ఆత్మ సంబంధంగా సచ్చి ఉంటే మీకు వాక్యం అనే పాలు ఎంత పడితే ఉపయోగం, కక్కేసుకోవడం తప్ప వాటిని మీరు ప్రభు నిజంగా రుచి ఎరుగుంటే అవన్నీ పోవాలా? పోయినాయి అంటారా? మీరు అవన్నీ సరి చేసుకున్నామంటారా? దిద్దుకున్నామంటారా? ఏంటి మన ఎడవ దేవుడి ఉద్దేశాన్ని సఫలీకృతం మనం చేశామంటారా? ఆలోచించండి. నీరు మన లోపల ప్రవేశిస్తే మనలను అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు కడుగుతుంది, శుభ్రం చేస్తుంది. మన తలంపులు కడగబడాలి, మన ఆలోచనలు కడగబడాలి, మన నడవడిక కడగబడాలి, మన క్రియలు కడగబడాలి, మన యొక్క పిల్లల పరిస్థితులు శుభ్రం చేయబడాలి. ఇవాళ మనం ఏమనుకున్నామంటే పైకి నలుగురు కనపడేటట్లుగా నేను మారాను అన్నాం. ఏ మారాం? ఇటు వరకు ముక్కు పొడగెట్టేదాన్ని, ఇప్పుడు తీసాను. ముక్కు పొడగెట్టేవు కానీ ఏమండి ముక్కుతో చేసే పనులు మానలేదే. చెవులకు రింగులు పెట్టేదాన్ని, రింగులు తీసావు కానీ నీ దొర తగ్గలేదు. చెప్పుడు మాటలు బాగంటావే. ఏమండి నీ జీవితంలో పైన కనబడే ఆభరణాలు తీసావు కానీ లోపల ఉన్న విగ్రహాలు తీయలా. ఏం తెలియదంట? మనుషులట హృదయాలలో విగ్రహాలు నిలుపుకున్నారట. చూడండి వాక్యాన్ని. హెస్కేలు గ్రంథం 14వ అధ్యాయం, 3వ వచనం. ఈ మనుషులు తమ హృదయములలో విగ్రహములనే నిలుపుకొని దోషము పుట్టించు అభ్యంతరమును తన ఎదుటనే పెట్టుకొని ఉన్నారు. జాగ్రత్తగా గమనించాలి. ఎక్కడ పెట్టుకున్నారంటే విగ్రహాలు? సామాన్య విగ్రహాలు ఎక్కడ పెడతాం? నెట్వర్క్ సెంటర్లో, అవునా కదా? లేదు ఒక దేవుడి విగ్రహం అయితే మన ఇంట్లో ఉన్నటువంటి ఆ యొక్క మూల ఎక్కడో దేవుడి గదిలో పెడతాం, అవునా కదా? కానీ ఇప్పుడు ప్రజలు ఎక్కడ పెట్టుకున్నట? హృదయములోనే పెట్టుకున్నారట. వాడి హృదయములోనే విగ్రహములను నిలుపుకొని. ఇవాళ మనం ఎక్కడ నిలుపుకుంటామంటే హృదయంలో మన విగ్రహాలను హృదయములోనే నిలిపేసుకున్నాం. ఈ రోజున ఆలోచించండి. వాక్యము నిజముగా నీలో ఉంటే అది మెదలాలి, నిన్ను మెదిలించాలి. నిజముగా నీ వాక్యం దగ్గరికి వస్తే వాక్యం నిన్ను కడగాలి. కానీ ఇవాళ వాక్యము కడగట్ల జనాన్ని. వాక్యం అంటే ఏమైపోయిందంటే హేళన అయిపోయింది. వాక్యం అంటే బాగా చెప్పాడని మార్పులు వేసేటువంటి ఒక నాటకం అయిపోయింది. వాక్యం అంటే ఏదో టైం పాస్ కోసం వింటున్నాం. కానీ వాక్యము అంటే అది నీరని, మనం కడుగుతుందని, మనం కడగబడాలని ఎంతమంది గ్రహిస్తున్నారు? నాలో ఒకప్పుడు బలహీనత ఉండేదయ్యా, అది తీసేసుకున్నా అని చెప్పగలుగుతున్నామా? చెబుతున్నాం. ఎలాగంటే పైన కనపడి ఒకప్పుడు అలా ఉండేదాన్ని, ఇలా మారాను, మంచిగా మారు. కానీ అంతరంగంలో ఉన్నాయి అంతరంగపు స్వభావం, అంతరంగపు క్రియలు, అంతరంగపు యొక్క నడవడిక, అంతరంగ ఉద్దేశాలు మార్చబడ్డాయా? పిల్లల మనలో ఉన్నటువంటి ఆ చెడు స్వభావం, చెడు ఆలోచనలు కడగబడాలి. నీరు ఒకటి మనల్ని పరిశుద్ధపరుస్తుంది. దేవునికి స్తోత్రం. మిగిలిన 2 రేపటి దినమును మనం ధ్యానం చేస్తూ పిల్లారా లేఖనాల్లో ముందుకెళ్దాం, ప్రార్థన చేసుకుందాం. ఎందుకంటే మనం మిమ్మల్ని సమయానికి వదిలిపెట్టాలి, దూరం కెలవలసి వారు ఉన్నారు కనుక ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 స్తోత్రం.